భగవాన్ అన్నారు లోపల అడవి ఉందని, ఆ అడవిలో కొన్ని మృగాలు సంచరిస్తున్నాయని, అవి ఎప్పుడైనా వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చాయా అన్నారు. అప్పుడు శంకరాచార్యుల వారు స్వయంగా అన్న వాక్యం అనేది, మీరు ఉండండి అని అడుగుతున్నారు, ఇప్పుడు ఉంటే నూరేళ్ళు ఉందను, అసలు ఇప్పుడు లేని కదా అన్నారు. పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎంతోమంది మహానుభావులతో, ఎంతోమంది జ్ఞానులతో, ఎంతోమంది ఆశ్రమవాసులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. మనం ఈరోజు మహాభాగ్యం. మనకి గోదావరి జిల్లాల్లో నాన్నగారు అంటే తెలియని వారు ఉండరు. వారితో అనుబంధం ఉంటూ, అలాగే అరుణాచలంతో పరోక్ష అనుబంధం 40 సంవత్సరాలుగా, ప్రత్యక్ష అనుబంధం 30 సంవత్సరాలుగా ఉంటూ, అక్కడే వారు ఎక్కువ సమయం అరుణాచలంలోనే గడుపుతూ, వారు అక్కడ ఉన్నటువంటి విశేషాలని చాలా అధ్యయనం చేస్తూ, ఆ తర్వాత రమణ మహర్షుల వారి సాహిత్యాన్ని, అలాగే నాన్నగారితో సాన్నిధ్యాన్ని పొందుతూ ఎంతో జ్ఞానాన్ని గణించినటువంటి భానుగారితో వారు ఎప్పుడు కూడా బయట ఇంటర్వ్యూలకు కానీ ఎప్పుడు కానీ కనిపించింది ఉండదు. ఈ ఇంటర్వ్యూ కూడా వారిని చాలా కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి భానుగారు. నమస్కారం అండి. నమస్కారం రాజశాస్త్రి గారు. మీరు అసలుకి ఈ స్పిరిచువల్ జర్నీలో అరుణాచలంలో 30 ఏళ్ళు ఉన్నారు అని మనతో మాట్లాడుకున్నప్పుడు మనకు తెలిసింది. ఆ తర్వాత అంటే మీరు స్టార్టింగ్ అసలు స్పిరిచువల్ జర్నీ ఎలా బిగిన్ అయింది, అలా ఎలా నాన్నగారికి కనెక్ట్ అయ్యారు, ఆ విషయాన్ని 1984 సంవత్సరంలో నా వివాహం అయినటువంటి 5 రోజులకి యాదృచ్ఛికంగా అనుకోకుండా ఒకరి గృహంలో భగవాన్ రమణుల యొక్క ఫోటోని చూడడం జరిగింది. ఆ ఫోటో చూడడంతో నాకు తెలియకుండానే భగవాను నన్ను ఆకర్షించారు. భగవాను రమణులు నన్ను ఆకర్షించారు. ఆయన ఎందుకు ఎంతసేపు చూసినా అలా చూడాలని అనిపిస్తుంది. మనసు పనిచేయట్లేదు, ఆ రూపాన్ని అలా చూస్తుంది, కానీ చూసేది రూపాన్ని కాదు, శాంతిగా ఉంది. అంటే రమణుల వారి ఫోటోని చూడగానే మీకు ఒక తెలియని ఒక తన్మయత్వ స్థితిలో ఉండిపోయారు, మనసు ఆగిపోయిందండి. తర్వాత ఆ విధంగా ఆయనతో మొట్టమొదటిసారిగా భగవాన్ రమణులతో అలా చూసిన తర్వాత ఆ గృహంలో ఉన్నటువంటి యజమానురాలిని అడగడం జరిగింది. అమ్మ, ఈ గృహంలో వీరు ఉన్నారు, ఎవరమ్మా వీరని అడిగితే వీరు భగవాన్ రమణులు అరుణాచలం అని చెప్పారు. చెబితే వారు మా పెద్దత్తయ్య గారు అవుతారు వరుసకే. వారు ఏమన్నారంటే, నాయన, భగవాన్ రమణులు అరుణాచలంలో జీవించారు, జీవితకాలం అంతా అరుణాచలంలోనే ఉన్నారు. అయితే ఆయనకి రాసపుండు వచ్చినప్పుడు కూడా ఆ పుండుని ఆనందంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ, ఆ పుండు ఉందనేటువంటి ఫీలింగ్ కూడా లేకుండా దానితో కూడా సరదాగా మనుషులతో ఆడుకున్నట్టుగా దాంతో కూడా సరదాగా ఏ విధమైనటువంటి అది పుండు ఉందనేటువంటి ఫీలింగ్ కూడా లేకుండా ఆయన సహజంగా దాన్ని స్వీకరించారు. అది బాధ, నొప్పి, మనకి పుండు, అది క్యాన్సర్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఏ ఒట్టక్షణం ఆయన అనుకోలేదు ఆయన అన్నారు. ఆ రోజు ఆ తల్లి ఆ క్షణంలో ఆ సమాచారాన్ని మీకు ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అబ్బా, ఏంటి ఇటువంటి వ్యక్తులు ఉంటారా, అంటే శరీర స్ఫురణ లేనటువంటి దివ్యత్వాన్ని కూడా పొందినటువంటి వ్యక్తులు ఉన్నారా నిజంగా. అంటే ఈ బాల్యం నుండి ఏ మహా దివ్యత్వాన్ని ప్రేమించిందో ప్రస్ఫుటంగా ఆ దివ్యత్వం కళ్ళలో కనిపించింది ఆ భగవాన్ రమణుల్లో. ఆ విధంగా జరిగింది. ఆయనతో మొట్టమొదటిసారిగా తెలియనటువంటి అనుబంధం ఏర్పడింది ఆయనతో. అప్పుడు మీ ఏజ్ ఎంత అండి? 24. ఆ టైంలో ఇది జరగటం జరిగింది. అవునండి, అవును.
అక్కడి నుంచి నాన్నగారి వైపుకి ఎట్లా ప్రయాణం సాగింది? అది ఎప్పుడు మర్చిపోలేదు. నా క్షణం మళ్ళీ ఎన్నడూ జీవితంలో ఈ క్షణం వరకు మర్చిపోలేదు. అది నన్ను వెంటాడి గుంజుకొని తన వేపుకి తిప్పుకుంటానే ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నాకు ఇంకా మౌనంలోకి వెళ్ళిపోవాలని, మౌనంలో ఉండాలని, ఆయన ఎలా మౌనంగా ఉన్నారో అలా ఉండాలని కోరిక బాగా ఎక్కువగా ఉండేది. ఉంటే ఓ రోజుని ఆ గృహంలోనే చూశాను కాబట్టి ఆ గృహస్థులు మా పెద్ద అత్తయ్య గారిని అడిగి, అత్తయ్య మీ పర్మిషన్ ఉంటే ఒక 3 రోజులు ఈ గృహంలోనే ఆ భగవాన్ సమక్షంలో గడపాలని ఉంది నాకు. ఒకే గదిలో నాకు ఆ అవకాశం ఇస్తే మీరు బయటికి రాకుండా 3 రోజులు అక్కడ ఉండిపోతానని చెప్పాను వారితో. చాలా సంతోషం, మంచి నిర్ణయం తీసుకున్నారు బాబు, చాలా సంతోషం, మీరు చేయలేని పని మీరు చేస్తున్నారు, ఆ విధంగా చేయాలనుకుంటే చేయండి ఆయన, ఆ గృహంలో ఆ రూమ్ కేటాయించేస్తానన్నారు. అదేవిధంగా 3 రోజులు ఆ గదిలో ఉండడం జరిగింది మౌనంతో. అది మొట్టమొదటిసారిగా నా జీవితంలో ప్రతి క్షణం మరిచిపోలేనటువంటి ఆ దివ్యత్వాన్ని అక్కడ అనుభవించాను కాబట్టి, ఆ సహజత్వాన్ని అనుభవించాను కాబట్టి, అది నా జీవితంలో మరపురాని సంఘటన. అది అక్కడి నుంచి నాన్నగారి వైపుకి ఎలా ప్రయాణం? అక్కడి నుంచి తర్వాత 84లో అయితే 88లో హైదరాబాద్లో కావాల్సిన వాళ్ళ గృహంలోకి వెళ్ళినప్పుడు నాన్నగారు మీటింగ్ జరిగింది అక్కడ 88, 89లో హైదరాబాద్లో కేపీహెచ్పి కాలనీలో వెంకటేశ్వర గుడిలో నాన్నగారు మీటింగ్ జరిగింది. మా నాన్నగారిని చెప్పుకుంటూ విన్నాను తప్పించి నాన్నగారితో డైరెక్ట్గా నాకు అనుబంధం లేదు అప్పటికి. ఆ 88లో నాన్నగారితో ఏదో నాన్నగారు అంటే బాగా ప్రవచనాలు చెప్తారంటే ఇది సబ్జెక్ట్, ఇదే భగవాన్ సబ్జెక్టు అంటే భగవానికి నాకు ఉన్న కనెక్షన్ బట్టి అయితే ఈయన చూడాలనుకుని వెళ్ళటం, ఆయన చూడడం జరిగింది. ఆ ప్రవచనం అంతా పూర్తిగా వినడం కూడా జరిగింది. కానీ అప్పటికి కూడా నేను ఆయన్ని పరిపూర్ణంగా విశ్వసించలేదు, పరిపూర్ణంగా నమ్మలేదు. ఆయన చూశాను, గౌరవం ఏర్పడింది, పూజనీయత కలిగింది అంతవరకునే, కానీ పరిపూర్ణంగా శరణాగతి చెందలేదు. నాన్నగారితో అంతవరకు జరిగింది, చూసి నమస్కరించుకొని వచ్చేసాను దూరం నుండి, అంతే, అంతవరకునే జరిగింది 88లో. ఆ తర్వాత మీరు పూర్తిగా కనెక్ట్ అవ్వటం ఎప్పుడు జరిగింది? 96, 98 ఆ మధ్యలో. ఇది 88 జరిగింది, 96, 98 ఆ మధ్యకాలంలో మధ్యలో ఎప్పుడైనా ప్రవచనాలు ఉంటే వెళ్ళటం, నాన్నగారితో ఆ ప్రవచనం చూడడం వచ్చేయడం తప్పించి నాన్నగారితో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడడం ఎప్పుడు జరగలేదు. అయితే 98లో అరుణాచలం, మొట్టమొదటిసారిగా అరుణాచలం డైరెక్ట్గా ఆయనతో వెళ్ళడం జరిగింది. అప్పుడు నాన్నగారితో ఆయనతో మాట్లాడకపోయినా ఆ భక్తులందరితో పాటు నేను కూడా భక్తుడిగా ఆ పరిసరాల్లో తిరుగుతూ ఆయనతో తిరుగుతూ ఉంటే ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ఆ దూరాన్ని నన్ను ఇలా పిలిచారు. పిలిచి ఇటు రండి అన్నారు. రండి దగ్గరికి వచ్చాను. ఏమో కామన్గా అడిగారు, ఏ ఊరండి ఏంటని అడిగారు, ఇలా చెప్పాను. అలాగండి అంటూ అలా నివృత్తం అంటే ఇంకా ఇది లేదు అక్కడ. ఏం మాటలు లేవు ఇద్దరి మధ్యలో. అలా నివృత్తనే అలా స్తబ్దతగా అయిపోయింది మనసు, అంతే. మళ్ళీ అక్కడ ఆగిపోయింది. ఫోటోలో భగవాన్ చూసినప్పుడు నా మనసు ఎలా ఆగిపోయిందో, నాన్నగారి యొక్క స్పర్శతో, నాన్నగారి యొక్క చూపుతో, నాన్నగారి యొక్క మౌనంతో ఆగిపోయింది అక్కడ మనసు. అక్కడ స్థిరపడిపోయింది. ఇంకా ఇది నా సొత్తు, దీనికి నాకు జన్మాంతర అనుబంధం ఉంది, ఇంకా వేరే అవసరం లేదు, ఇది సద్వస్తువే ఇది అని క్లారిటీ వచ్చింది నాన్నగారితో. ఆ విధంగా నాన్నగారితో ఆ క్షణం నుండి కూడా ఈ క్షణం వరకు కూడా విడిచిపెట్టలేదు. ఆయన నన్ను విడిచిపెట్టలేదు, నేను ఆయన విడిచిపెట్టడం కాదు, ఆయన దీన్ని విడిచిపెట్టలేదు. అది అనుబంధం, మానసిక అనుబంధం. అయితే నాన్నగారు రమణుల వారికి ఎలా కనెక్ట్ అయ్యారు? నాన్నగారు 1957, 58 ఆ మధ్యకాలంలో, 57 ఆ మధ్యకాలంలో ఆయన సహజంగా
ఆయన బెడ్రూమ్లో ఆయన పడుకున్నారు. 50 ఏప్రిల్ 14వ తారీఖు భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టారు. కానీ 56, 57 మధ్యలో జరిగిన సంఘటన ఇది. అంటే రమణ గారు బాడీ వికెట్ చేసిన 6 సంవత్సరాలు దాటిన తర్వాత 57 ఆ సమయంలో 56, 57 మధ్యలో భగవాన్ రమణులే స్వయంగా నాన్నగారి గృహంలోకి వెళ్ళి స్వప్నావస్థలో జరిగినటువంటి సంఘటన అనేది. స్వప్నంలో స్వప్నంలో నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారి పక్కన పడుకొని ఆయన పక్కకి తెచ్చుకొని ఆయన వేంపికి తిప్పుకొని ఆలింగనం చేసుకున్నారు. చేసుకుంటే స్వప్నంలో జరిగిన సంఘటన ఏంటంటే ఎవరు నువ్వు అని అడిగారు. ఆయన ఏ సమాధానం చెప్పలేదు. మరింత గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. నన్ను వదులు 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 నాన్నగారు చెప్పడం, ఆయన వదిలే ప్రసక్తి లేదని ఆయన చెప్పడం. ఏంటి ఇంత చెప్పినా వదలలేదు నువ్వు అని చెప్పేసి గట్టిగా తోసేసారు. తోసేస్తే నన్ను చీ అని విసిరేసినా సరే నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నారు భగవాన్ రమణులు. ఏంటి అనుబంధం ఆయనకి అర్థం కాలేదు, ఎవరు అన్నది అర్థం కాలేదు. కానీ తెలియనటువంటి ఆనందం ఆ స్పర్శతోని ఆయన ఆ గుంజులాట్లో ఆయన తలగాడ జారిపోతే ఆ తలగాడ కూడా స్వయంగా భగవాన్ రమణులే తల కింద దిండు కూడా ఆయనే పెట్టి ఇప్పటికి ఇది సరిపోతుందని చెప్పి అదృశ్యమైపోయారు. ఆయనకు వచ్చిన స్వప్నం చెప్పిన విషయం అది. ముద్దు పెట్టి వెళ్ళారు. అప్పుడు ఆ సంఘటనలో భగవాన్ వెళుతూ బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు 3 సార్లు. నిద్రపోయారు. తెల్లారి లేచిన తర్వాత ఆయన ఆ ఊళ్ళో విలేజ్లోనే లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీకి వెళ్ళి సహజంగా ఆయనకి అలవాటు ఆ లైబ్రరీకి వెళ్ళడం, ఏదైనా పేపర్ చూడడం అలవాటు. ఆ విధంగా సహజంగానే వెళ్ళి ఆ పేపర్ చూస్తుంటే ఎవరో పట్టుకొచ్చి ఏమండి రాజుగారు ఊహామై బస్కో వచ్చింది, మీరు ఎప్పుడైనా చూసారు లేదు ఇది చూస్తారా అని చెప్పేసి ఇచ్చారంట. రమణ మహర్షి ఆ ఊహామై పుస్తకం మీద అట్ట మీద బొమ్మ భగవాన్ రమణులు. అంటే రాత్రి కళ వచ్చింది, మరుసటి రోజు పుస్తకం చూశారు. అయితే ఆ పుస్తకంలో చూసిన అట్ట మీద చూసినటువంటి భగవాన్ రమణుల్ని ఆయన జీవితంలో చూడటం జరగలేదు. అంత ముందర చూడలేదు. భగవాన్ అరుణాచలం గురించి వినలేదు. అరుణాచలం గురించి తెలియదు ఆయనకి. ఎప్పుడైతే అట్ట మీద బొమ్మ ఈ పిక్చర్ని చూశారో భగవాన్ని చూసి ఈ రాత్రి నాకు స్వప్నంలో కనిపించింది ఈ ముసలైనే కదా, ఏంటి ఈయన గురించి ఈ పుస్తకం ఉందేంటి, నేను ఒక స్వప్నం వచ్చింది అనుకున్నాను, స్వప్నం కాదనమాట, ఈయన చరిత్ర ఉందన్నమాట అని చెప్పేసి ఆ పుస్తకం చూస్తే అందులో చరిత్ర చూస్తే ఆయనకు అర్థమైంది ఇది కాదు, ఇది అరుణాచలం అనేటువంటి క్షేత్రం, దివ్యక్షేత్రం ఉంది, అక్కడ భగవాన్ రాములు జీవించారు అన్నది కొద్దిగా ఆయనకి అవగతం అయింది. అవగతం అయిన తర్వాత అప్పుడు అరుణాచలం వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అయితే అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన బుద్ధ మీద పెట్టుకుని ముద్దు గుర్తుకొచ్చి ఆయనకి ఆ బుద్ధ మీద ఉన్న ముద్దుని చూసుకుంటే చెమ్మగా ఉంది బుద్ధ మీద. ఇదేంటి చెమ్మగా ఉంది ఏంటి, రాత్రి కదా ముద్దు పెట్టింది, మళ్ళీ ఇప్పుడు చెమ్మగా ఉంది ఏంటి అని చూస్తే అది డ్రై అవ్వట్లేదు, చెమ్మగా తగిలింది. అప్పుడు ఆయన చేతులతో ఆయన అలా తుడుచుకున్నారు. తుడుచుకుంటుంటే మళ్ళీ డ్రై అవ్వట్లేదు, మళ్ళీ వచ్చేస్తుంది. వచ్చేస్తామంటే ఆయనకి ఒక తెలియనటువంటి ఇన్నర్గా ఏదో జరుగుతుంది. అది ఏంటంటే దాన్ని క్లియర్గా చెప్పలేకపోయినా ఆయన జరుగుతున్నది ఆల్రెడీ సర్జరీ జరిగిపోయింది, 100% సర్జరీ అయిపోయింది. అంటే ఇది సర్జరీ అనే విషయం తెలియపోవచ్చు, అది మ్యాటర్ కాదు. అంటే స్పిరిచువల్ సర్జరీ అయిపోయిందండి. భౌతికవాదం నుంచి ఆధ్యాత్మికంలో మహామేరు స్థానంగా వెళ్ళిపోయారు ఆయన. ఆ కొండే ఆయన అయిపోయారు, రమణుడే ఆయన అయిపోయారు, ఆయనే రమణుడైపోయారు. అంటే ఒక పరకాయ ప్రవేశం జరిగింది అనుకో, అయిపోయిందండి. అయితే భౌతికంగా అది మీకు క్లారిటీ రావడం కొంచెం వ్యవధి పట్టింది. అంటే అరుణాచలం రావడం, అరుణాచలం వచ్చిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఆయనకు జరగటం, ఈ కాలక్రమంలో జరిగినటువంటి సంఘటనలు. ఒకరోజు మోరీ గెస్ట్ హౌస్లో ఆయన పడుకుని ఉండగా, ఇది జరిగిన కొన్నాళ్ళకి పడుకుని ఉండగా ఆ గిరి లోపల నుంచి జ్యోతి స్వరూపం బయటికి రావడం, ఆ గిరి చుట్టూరు ప్రదర్శన చేసి అదే జ్యోతి వచ్చి నాన్నగారు ఉదయస్థానంలోకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా.
వీరు చూస్తున్నాగానే. ఆయన చూస్తుండగా, ఆయన నిద్ర కాదు, ఉమ్. స్వప్నంలో జరిగింది కాదు, ఆయన అలా చూస్తుండగా ప్రాక్టికల్గా ఆయన చూస్తుండగా జరిగినటువంటి సంఘటన అది. ఉహు. అది చూసి అది అలా చూస్తున్నారు, ఆ హృదయంలోకి వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి ఆయన భోక్తరాజు లక్ష్మీ నరసింహరాజు అనేటువంటి వ్యక్తి లేడు. ఉమ్. జిన్నూరు నాన్నగారిక ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి ఆయన ఆ విధంగా పిలువబడుతూ ఈ క్షణం కూడా అందరూ నాన్నగారు నాన్నగారు అని ప్రేమగా పిలుచుకునేటువంటి భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా చిరంజీవి అయి ఉంటారు. అక్కడి నుంచి వారి ప్రయాణం ఎలా జరిగింది నాన్నగారు? అక్కడి నుంచి ఇంకా అది హృదయం నిండిపోయింది. ఉమ్. ఉదయం అంతా కూడా శుద్ధ చైతన్య శక్తితో శుద్ధ చైతన్య స్వరూపుడిగా ఉన్నాడు ఆయన. అయితే లోపల నుంచి ప్రేరణ, ఎవరో వచ్చి నాన్నగారు మీరు వచ్చి మా ఇంట్లో ఏదన్నా 2 వాక్యాలు చెప్పాలి, 2 మాటలు చెప్పాలి అని అడగటం తటస్థించింది. అంటే నేనేం చెప్పను కానమ్మా, మీరు ఎంత ప్రేమగా పిలుస్తున్నారు కదా, వస్తాను అని నాన్నగారు తెలియజేయడం కూడా జరిగింది. ఆ విధంగా ఆ గృహానికి వెళ్ళటం, ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత నేను ఏమి చెప్పనన్న నాన్నగారు చేత భగవాను రమణులు ముందు రోజే ఏ స్పీచ్ అయితే నాన్నగారు చెప్పనన్నారు, ఆ స్పీచ్ అక్కడ స్వప్నంలో మళ్ళీ ఆయనకి జరిగిపోవడం జరిగింది. ఏ మనిషి అయితే నేను చెప్పను నేను స్పీచ్ చెప్పనన్నారో ఆ నాన్నగారి చేతే భగవాన్ రమణులు స్వయంగా చెప్పించి ఆ స్పీచ్ అంతా కూడా నైట్ స్వప్నంలో ఏదైతే ఆయనకి మళ్ళీ మొత్తం క్లారిటీగా క్లియర్గా పిక్చర్ ఎలా కనిపించిందో అదే సబ్జెక్ట్ని, అదే వాక్యాల్ని మరుసటి రోజు నేను చెప్పను అనకుండా అసలు రెండో మాట మాట్లాడకుండా డైరెక్ట్గా వెళ్ళి కూర్చుని సబ్జెక్ట్ మొదలుపెట్టారు. రాత్రి ఏదైతే ఆయనకి అనుభవంలోకి వచ్చిందో అదే అక్కడ సబ్జెక్టు జరిగిపోతూ ఉంది. అంటే ఇంకా నా దీని ప్రమేయం లేదు, నా ప్రమేయం కాదు, ఇంకా దీని ప్రమేయం లేదు. అంటే ఈ భౌతిక శరీరం నా హ్యాండ్ ఓవర్లో లేదు. అది ఎంత సహజంగా జరిగిందంటే భగవాను రమణులకి 17వ సంవత్సరంలో మరణానుభూతి ద్వారా ఏ స్థితినైతే పొందారో ఆ పొందిన భగవానులు అరుణాచలం వచ్చి మొట్టమొదటిసారిగా అరుణాచలేశ్వరుడి గర్భగుడిలోకి వెళ్ళి ఎవ్వరూ లేకుండా, కనీసం అర్చకుడు కూడా లేకుండా డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళిపోయారు. అరుణాచలేశ్వరుడు ఎవరిని లేకుండా చేసేసారు కంప్లీట్గా. భగవాను రమణులు మాత్రమే ఆ 17వ సంవత్సరంలో డైరెక్ట్గా గర్భగుడిలో ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుని, అప్ప నువ్వు పిలిచావు, నీ ప్రేమ నీ ఆప్యాయత నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. కానీ ఇది పనుండి రాలేదు ఇక్కడికి, దీనికేదో పనుండి ఇక్కడ రాలేదు. కానీ నీ ప్రేమ నీ ఆప్యాయత నీ కేక వినబడింది, ఇది వచ్చింది, దీన్ని ఏం చేసుకుంటావో చేసుకో అని ఎంత సహజంగా సరెండర్ అయిపోయారో. ఇంకా ఆ క్షణం నుండి భగవాను రమణులుగానే పిలువబడ్డారు. కానించి పూర్వపు నామధేయం వెంకట్రామన్ అక్కడ లేడు, ఇంక చనిపోయాడు. ఆ సంఘటన ఎంత సహజంగా జరిగిందో నాన్నగారు కూడా భగవాన్ విషయంలో ఆయనకి అంత సరెండర్ అయిపోయారు. ఇంకా నాన్నగారు లేరు, ఉన్నది భగవాన్ అక్కడ. మా అందరి దృష్టిలో కూడా ఇన్ని వేల మంది లక్షల మంది కూడా సాక్షాత్తు నాన్నగారు అంటే అరుణాచలేశ్వరుడే, అరుణాచలేశ్వరుడికి ప్రతిరూపమే. భగవాను రమణులే నాన్నగారు, నాన్నగారే భగవాను రమణులు అని స్థిరపడిపోయింది. అక్కడి నుంచి నాన్నగారు ఎలా వారి సాహిత్యాన్ని ఎలా ప్రచారం చేసుకుంటారు? ఆయన ప్రతి విలేజ్కి వెళ్తూ ఆయనకి ఎక్కడైతే ఆర్ద్రత కలిగి ఆర్తి కలిగి ఈశ్వరుడి యొక్క ప్రేరణతో ఇన్నర్గా ఏదైతే ఏ విలేజ్కి అయితే తీసుకెళ్ళి ఆయన బాడీని తిప్పుకుంటూ పని చేయిస్తున్నారో ఆ ఊరికి వెళ్ళటం, అక్కడ గంటో అరగంటో 2 గంటలో ఆ సమయానుకూలాన్ని బట్టి టీచింగ్ ఈ భగవాన్ రమణ మహర్షి సబ్జెక్ట్ చెప్పడం జరుగుతూ ఉండేదండి. ఆ విధంగా జరిగిందండి. నిరంతరం కూడా ఆ రోజు నుంచి 59లో మొదలు పెట్టారండి. అది ఇంటింటికే అండి, ఇంటింటికి అక్కడక్కడ విలేజెస్లో వెళ్ళి ఎవరికైతే లోపల జిజ్ఞాస తపన ఆర్తి ఆర్ద్రత
ఇవి ఉన్నాయో ఆ గృహాల్లోకి వెళ్ళి అవి చెప్పడం జరిగేది. క్రమేపీ అలా పెరుగుతూ వచ్చిందండి. నాన్నగారు అనుగ్రహంతో, నాన్నగారి యొక్క కృపతో, నాన్నగారి యొక్క కరుణతో అరుణాచలం అంటే ఏంటి, అసలు అరుణాచలం యొక్క విశిష్టత ఏంటి, దాని గురించి పూర్వకాలంలో ఋషీశ్వరులు ఏ గ్రంథాలను అయితే మనకు అందించారో, అది స్కాంద పురాణం కావచ్చు, శివ పురాణం కావచ్చు, ఇటువంటి ఇత్యాది పురాణాల్లో అరుణాచలం గురించి ఆ ఆది పురాణాల్లో ఏదైతే లిఖించబడిందో అరుణాచలం అంటే ఇదే అని చెప్పబడిందో, దాని గురించి మాలాంటి పామరులకి ఏమీ తెలియని నాలాంటి పామరుడికి కూడా అరుణాచలం అంటే ఇది అని తెలియజేసినటువంటి మహామనిషి మా సద్గురు నాన్నగారు. చాలా మంది అక్కడి నుంచి మీరు 1998 నుంచి అయ్యా మీరు నాన్నగారితో ట్రావెల్ అవుతూ వచ్చారు. అవునండి నాన్నగారితో అయిపోయింది. అయితే రమణుల వారు అరుణాచలం వచ్చేటప్పుడు అరుణాచలమే స్పందించింది అంటారు. అది ఎంతవరకు నిజమండి? అవునండి. అది ఏ విధంగా జరిగిందంటే, ఆయన 17వ సంవత్సరంలో గురువుగారు ముఖారవింద నుంచి ఇది స్వయంగా విన్నామండి. అది ఎలా జరిగిందంటే, 17వ సంవత్సరంలో భగవాన్ రమణులు అరుణాచలానికి ముందు ఒక విలేజ్ నుంచి ఆయన బయలుదేరారండి. డైరెక్ట్గా ట్రైన్ తెలియక ఆయన దానికి విల్లుపురం స్టేషన్లోనే ఇక్కడ ఆగారండి ఆయన. అరైనెల్లూరు స్టేషన్ అని. ఆ స్టేషన్ నుంచి వస్తూ ఆయన క్రమేపీ అరుణాచలం వస్తూ ఉంటే, అరుణాచలం అక్కడ అరైనెల్లూరు దగ్గర ఒక శివాలయం ఉందండి. జ్ఞాన సంబంధమైనటువంటి ప్లేస్ అండి అది. ఆ జ్ఞాన సంబంధం కూడా గత జన్మలో స్కందుడే అని, సాక్షాత్తు కుమారస్వామి అని చెప్పుకుంటాం కూడా చరిత్రలో ఉందండి. ఈయన కూడా కుమారస్వామి అంశే అని, ఈయనకి కూడా సాక్షాత్తు కుమారస్వామి అని చెప్పుకుంటాం కూడా తర్వాత కాలంలో తెలియబడింది బయటికి. ఏమని ఆ జ్ఞాన సంబంధ ప్లేస్కి ఈ భగవాన్ రమణులు అదే ప్లేస్కి వెళ్ళడం కూడా జరిగింది ఈ 17వ సంవత్సరంలో. అదే దారిలో వస్తుంటే చూస్తే అక్కడి నుంచి కొండ కనిపించింది ఆయనకి. ఆ కొండను చూసుకుంటూ ఎప్పుడు వచ్చి ఆయన ఒడిలో పడిపోదామన్నంత ఆర్ద్రతతో ఆయన ఉన్నారు. అప్పటికే స్వరూప జ్ఞానం పొంది ఉన్నప్పటికీ కూడా తన పుట్టిని తను సహజంగా వెళ్ళిపోవడం సహజం కాబట్టి తనకి ఆ పుట్టిల్లోకి అనిపించింది కాబట్టి అది చూసుకునే ఆనందంతో పారవస్యంతో అడుగులు వేసుకుంటూ వచ్చారు. దానిలో ఆయనకి ఎన్నో సంఘటనలు జరిగాయి. అవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. కానీ అరుణాచలేశ్వరుడి దగ్గరికి డైరెక్ట్గా వచ్చినప్పుడు, ఆ గుడి దగ్గరికి వచ్చినప్పుడు, గుడి తలుపుల ద్వారాలని తెరిచి ఉండటం ఒక విచిత్రం అయితే, ఆ ఏ ద్వారం దగ్గర కానీ గర్భగుడిలో కానీ ఏ పూజారి లేకుండా ఉండటం అనేది అరుణాచలేశ్వరుడు చేసుకున్నటువంటి పని. ఆయన అలా డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళిపోవటం, ఆ శివలింగాన్ని కూడా ఆలింగనం చేసుకుంటాం, అప్పా వచ్చానని చెప్పడం. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అండి, భగవాన్ రమణులు అప్ప నాకు భక్తిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించు అని ఏ మాటలు లేవు. అప్ప ఆప్యాయంగా నువ్వు పిలిచిన పిలుపు నాకు వినబడింది, నీ కేక వినబడి వచ్చాను. నాకంటూ ఏది అవసరం లేదు. ఈ శరీరంతో నువ్వు ఏ పని చేయించుకోవాలని నన్ను పిలిపించుకున్నావో ఈ శరీరం ద్వారా పని చేయించుకో, నా పని అంటూ ఏదీ లేదు అని ఆ అరుణాచలేశ్వరుడికి అక్కడే ఆ క్షణంలోనే సరెండర్ అయిపోయారు. ఆ క్షణం నుండి ఇంకా మళ్ళీ ఆయనకి ప్రశ్న అంతకుముందు లేదు, ప్రశ్న అప్పుడు ప్రశ్న లేదు. అంతటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఆయన పూర్ణుడే కదా, పరిపూర్ణుడై ఉన్నాడు. భగవాన్ రమణులు అంటే అరుణాచలానికి నాణ్యానికి ఒకవైపు బొమ్మ అయితే మరొకవైపు బొరుసు అయితే, బొమ్మ అరుణాచలేశ్వరుడు అయితే బొరుసు భగవాను, నాయన ఒకటే. అయితే అయ్యా ఇప్పుడు మనకి భగవాన్ రమణుల్ని అయ్యా మనకి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పోలుస్తారు. అయ్యా
అవునండి. కావ్యకంఠ గణపతి మునిని అవునండి. గణపతి వారితో పోలుస్తారు. అవునండి. ఈ కావ్యకంఠ గణపతి ముని వారు అయ్ వచ్చి ఫస్ట్ టైం వారే కదా భగవాన్ అని పిలిచింది. అవునండి. ఫస్ట్ టైం వారే కదా భగవాన్ అని పిలిచింది. అవునండి. అంటే వారి యొక్క సాన్నిధ్యం, అంటే వారి ఇద్దరి యొక్క కలయిక సాంగత్యం ఎలా ఉండేది? అది ఆయన కూడా మహా తపశక్తి సంపన్నుడు. ఆ కావ్యకంఠ గణపతి మునీందులు సాక్షాత్తు గణపతి యొక్క అవతారం అనేటువంటి కూడా నానుడు ఉంది. అది కూడా అంగీకరించవలసినటువంటి భక్తులు ఎవరైనా సరే దాన్ని స్వీకరిస్తారండి. అరవింద స్వామి అరవిందుల వారే అయ్యా సాక్షాత్ గణపతి అని కన్ఫామ్ చేసేసారు కదండి. అందువల్ల అది అంటే తత్వంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఏదీ లేదు, కానీ యథార్థానికి ఏదీ లేదు. కానీ ఆయన అరవింద్ ఘోష్ చెప్పిన వాక్యం కానీ భగవానులు పైకి నోటితో చెప్పకపోయినా ప్రతి క్షణం నాయన 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 అని సంబోధిస్తూ ఆయనకే అగ్రస్థానం, ఆ గణపతి స్థానం ఇచ్చి ఆయన ఆ విధంగానే కావ్యకంఠ గణపతి మునీంద్రుల్ని భగవాను ప్రతి క్షణం కూడా ఆ యొక్క దృష్టితోనే చూశారు, అలాగే ప్రేమించారు, అలాగే ఆదరించారు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అనుబంధాన్ని మన మానవ మేధస్సు కానీ జీవుడు పట్టుకునేది కాదండి. అంత సాహిత్యాన్ని రాసిన ఆయన వారి జీవితంలో నిలబడిపోయింది భగవాన్ గీత. అవునండి. రమణ గీతాన్ని రమణ గీతాన్ని ఉమా సహస్రం చాలా బుక్స్ ఉన్నాయండి. కావ్యకంఠ గణపతి మునీంద్రులు చాలా బుక్స్ ఉన్నాయి. అందులో ఉమా సహస్రం పుస్తకం కూడా ఉంది. అది కొంతవరకు ఆయన రచించిన తర్వాత, కొంత ఆగిపోయిన తర్వాత భగవాన్ రమణుల దగ్గరకు కూర్చుని ఏదైతే ఎంతవరకు జరిగింది, ఎంతవరకు ఆగిపోయిందో ఆగిపోయిన చోట నుంచి ఆయన మొదలుపెట్టించారు. ఎలాగంటే ఆ దగ్గర కూర్చున్నారు, కలం ఆగిపోయి ఉన్నారు. అయితే భగవాన్ రమణులు ఏమన్నారంటే మొదలుపెట్టి అన్నారు. ఆయన మొదలుపెట్టారు. రాసుకున్నావా అన్నారు. రాసుకున్నానన్నారు. అయిపోయింది. అంటే కేవలం భగవాను రమణుల యొక్క అనుగ్రహంతో ఏదైతే అసంపూర్ణంగా కాస్త మిగిలిపోయి ఉందో అది కూడా పరిపూర్ణం అయిపోయింది. ఆయన యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో, భగవాను రమణుల యొక్క అనుగ్రహంతో. అంటే అక్కడ మనసు ఆగిపోయింది. ఆయనకి మనసు ఇంక పని చేయక ఆగిపోయింది. ఆయనకి మేధస్సుతో పని చేయట్లేదు కావ్యకంఠ గణపతి మునీంద్రులు. మళ్ళీ ఆయన అనుగ్రహంతో ఆ క్రియ జరగాలి కాబట్టి ఆయన రాయన్నారు, రాశారు, అయిపోయింది. అంటే ఆ తత్వంలో ఆయన ఆ తత్వంలో గెలిపిన తర్వాత ఇంకా మాటలు ఆగిపోతాయి, మాటలు లేవు. ఆ కావ్యకంఠ గణపతి మునీంద్రుల యొక్క ఆ భక్తి తత్వంలో ఆయన మునిగిపోయి ఆగిపోయింది, కలం అయిపోయింది. కానీ భగవానుల యొక్క అనుగ్రహంతో మళ్ళీ అది తట్టి లేపి ఆ కార్యాన్ని చేయవలసి ఉంది కాబట్టి కార్యం చేయించారు. కావ్యకంఠ గణపతి ముని గారిని నాన్నగారు అని పిలిచేవారు. నాయన ఆయన నాయన అని పిలిచేవారు. నాన్నగారు అన్నదేమో ఈ వెస్ట్ గోదావరి ఈ నాన్నగారు జిన్ను నాన్నగారు అండి. జిన్ను నాన్నగారు వారి టైంలో లేరు కదా? లేరండి. అయితే డేట్ ఆఫ్ బర్త్ 1934 అండి నాన్నగారిది. సెప్టెంబర్ 23వ తారీఖు 1934లో ఆయన శరీరం తీసుకున్నారు. 2017 డిసెంబర్ 29వ తారీఖుని ముక్కోటి ఏకాదశి రోజుని శరీరం విడిచిపెట్టారు. ఆ విధంగా జరిగిందండి. అరుణాచలాన్ని సాక్షాత్ శివస్వరూపం, దక్షిణామూర్తి స్వరూపం అంటారు. ఇది ఎంతవరకు నిజం? అది పరమ సత్యం అండి. అది అరుణాచలేశ్వరుడు అక్కడ 4 స్వరూపాలుగా ఉన్నారు. ఒకటి జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి స్వరూపం గురించి తెలుసుకోవాలంటే అరుణాచల మహత్యం పుస్తకంలో చూసినా తెలుస్తుంది. లేకపోతే పురాతన గ్రంథాలు స్కాంద పురాణం, శివపురాణం ఇత్యాది పురాణాల్లో చూసిన అరుణాచలం యొక్క విశిష్టత గురించి పరిపూర్ణంగా అవగాహన వస్తుందండి. అది జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి స్వరూపం రావడానికి మళ్ళీ ఒక స్టోరీ అండి. అది మళ్ళీ ఆ స్టోరీలోకి వెళ్తే చాలా పెద్దదండి. అది అంచేత క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఈ బ్రహ్మ, మహావిష్ణువు, బ్రహ్మ ఇద్దరు కూడా మీమాంసపడి నేను అధికుణ్ణి అనుకునేటువంటి ఆ సమయంలో వారిద్దరి మధ్య నుంచి కూడా ఈ జ్యోతి స్వరూపంగా ఇది ప్రజ్వలించింది.
ప్రజ్వలించినప్పుడు వాళ్ళిద్దరూ అడిగారు డిస్కషన్ చేసుకుని నువ్వెవరని. అంటే నేనే గొప్పవాడిని నేనే అధికున్నాను అన్నటువంటి ఈ బ్రహ్మ విష్ణువులు ఇద్దరికి మీరెవరో తర్వాత ముందర నేనెవరో తెలుసుకోండి అని జ్యోతి స్వరూపం నుంచి ఒక అశిరవాణి వినిపించింది. వినిపిస్తే వాళ్ళు అడుగుతున్నారు నువ్వెవరని అడుగుతున్నారు. అప్పుడు అశిరవాణి చెబుతుంది నేను సర్వజ్ఞునని మీరే అంటున్నారు. సర్వజ్ఞత ఎక్కడైతే ఉందో వాళ్ళకి సర్వం తెలుస్తుంది. మళ్ళీ నన్ను ఎవరని మీరు అడుగుతున్నారు. నేనే సృష్టించింది, నేనే పోషించేది, నేనే లయం చేసుకునేది అని దెబ్బలాడుకుంటున్నారు. నేనే అదికుండి అంటున్నారు ఇద్దరుని. మరి మీకు సర్వజ్ఞత ఉంటే మీకు ప్రశ్న పుట్టదు కదా, మీకు ప్రశ్న పుడుతుంది కదా. అందువల్ల మీరు అంగీకరించండి నాకు సర్వజ్ఞత లేదని. ఉందా ఇది ఎవరో చెప్పండి అంటే మాకెవరో అర్థం కావట్లేదు, నిన్ను ఎప్పుడు చూడలేదు అన్నారు. అప్పుడు నాకు ఆది ఆద్యంతాలు లేవు, అనాది కాదు, అనాది కూడా కాదు, ఇది ఇప్పుడు పుట్టబడింది కాదు, ఇది సృష్టించబడింది కాదు, సదా ఇప్పుడు ఉన్న వస్తువు. ఏదైతే సదా ఉన్నదో అదే ఇదై ఉంది. దీనికి ఆది ఆద్యంతాలు లేవు. మీరు తెలుసుకోగలిగితే, మీకు ఆ సమర్థత ఉంటే, మీకు ఆ శక్తి ఉంటే నన్ను తెలుసుకోండి అనేది తెలియపరచటం ఆ వాక్యం ద్వారా. ఆ మహావిష్ణువు నేను తెలుసుకుంటానని ఊర్ధ్వలోకంగా అధోలోకంగా ఆయన ప్రయాణం చేయటం, బ్రహ్మ ఊర్ధ్వలోకంగా ప్రయాణం చేయటం, ఈ ఆది ఆద్యంతాలు తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు. చేసి వివసలు అయిపోయారు. దానికి ఒక స్టోరీ మళ్ళీ అండి. ఆ స్టోరీలోకి మనం వెళ్ళక్కర్లేదు. అతను జ్యోతి స్వరూపం ఎలా వచ్చిందన్న పాయింట్కి మనం చెప్పుకుందాం అని. ఆ జ్యోతి స్వరూపం ఆ విధంగా చేస్తే వాళ్ళిద్దరూ కూడా శరణాగతి చెందారు, నా వల్ల కాలేదు అని. అంటే అదేవిధంగా అరుణాచలం అనే స్ఫురణ రాగానే మనకి తిరువణామలై గుర్తొచ్చింది అనుకోండి. ఆ ఆదిలో వాళ్ళు బ్రహ్మ విష్ణువులు ఏ విధంగా అయితే ఇది ఇక్కడికి ఇంత మటుకే స్వరూపం అనుకుని ముందు అనుకున్న వాళ్ళు ఆ స్వరూపాన్ని వాళ్ళు ఆది ఆద్యంతాలైనటువంటి వాళ్ళు ఆ స్వరూపాన్ని ప్రయత్నం చేసి వివసలైపోయారో మనం కూడా ఆ పొరపాటు చేసిన వాళ్ళమే అవుతాం. ఇది అరుణాచలం అనే శబ్దం ఉన్న వెంటనే అది అరుణాచలంలో ఉంది కదా, తిరువణామలైలో ఉంది కదా అని. ఆనాడు ఆదిలోనే ఆ బ్రహ్మ విష్ణువులు వాళ్ళ ద్వారా మనకి తెలియబడింది ఏంటంటే అరుణాచలం అంటే అనంతమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వ చైతన్యం. అయితే మీరు శివుడు 4 స్వరూపాలుగా అరుణాచలంలో ఉన్నారన్నారు. అవునండి. అది ఒకటి జ్యోతి స్వరూపం వచ్చిందండి. ఆ జ్యోతి స్వరూపం వాళ్ళు తెలుసుకోలేక వాళ్ళు శరణాగతి చెందిన తర్వాత ఈశ్వర స్వరూపంగా మారిపోయింది. సత్యస్వరూపంగా రక్త మాంసాలతో కూడుకున్నటువంటి శరీరంతో సదాశివుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, అరుణాచలేశ్వరుడిగా ప్రత్యక్షం అయ్యి వాళ్ళకి దర్శనం ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత నాయన ఆ స్వరూపం నుంచి, అనంత స్వరూపం నుంచి ఈ సత్యస్వరూపంగా మీకు సాక్షాత్కరించింది ఇది అని చెప్పారు. అప్పుడు వాళ్ళిద్దరి కోరిక మీద మేము నిన్ను ఆరాధించటానికి, నిన్ను పూజించటానికి బాగుంది, కానీ సామాన్య మానవులు, సామాన్య జీవకోటి నిన్ను ఆరాధించలేరు కాబట్టి వాళ్ళకి నీవు సహజంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా నీ యొక్క అనంత శక్తిని ఉపసంహరించి సామాన్య జీవుడు కూడా నిన్ను ఆరాధించేటట్టుగా అవకాశం ఇవ్వమని వాళ్ళ వేడుకుంటే అప్పుడు అరుణాచలేశ్వరుడు కొండ రూపంగా మారిపోయారు. ఆ కొండ రూపంగా మారిపోయినటువంటి అరుణాచలేశ్వరుడిని కూడా ఆరాధించడం కష్టం కాబట్టి మళ్ళీ లింగ రూపంగా మారిపోయారు స్వామి. ఆ విధంగా 4 స్వరూపాలుగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. అంటే ఒకటి సశరీర రూపం ఉంది, ఒకటేమో జ్యోతి స్వరూపం మనకి కనిపించేది కాదండి, అది ఉంది. 2 ఆయన శరీరధారుడై రక్త మాంసాలతో కూడిన శరీరంతో సిద్ధపురుషుడు రూపంగా, దక్షిణామూర్తి స్వరూపంగా, వటవృక్షం కింద ఇప్పటికీ కూడా శరీరధారుడై కూర్చున్నాడు అన్నది పరమ సత్యం. ఇప్పుడు అరుణాచలం యొక్క కొండ లోపల ఆ కొండ పైభాగాన్ని కనిపించవచ్చు, కొండ లోపల ఉండొచ్చు అని అది ఉన్నారనేది పరమ సత్యం అని. దీనికి
చాలా నిదర్శనాలు కూడా జరిగినాయి. భగవాను రమణుల విషయంలోనే ఇది జరిగిందండి. ఏది ఆయన ఉన్నారన్న నిదర్శనం, ప్రత్యక్ష నిదర్శనం భగవాను జీవితంలో జరిగింది. అది ఎలా జరిగిందంటే భగవాను రమణులే కూర్చుని ఉండగా ఆయన వీపు మీద ఒక ఇస్తరాకంత సైజులో ఆయన టచ్ అయిందండి. మర్యాకు ఇస్తరాకంత సైజులో ఉందంటండి అది. ఆ సైజులో ఉన్నటువంటి అది చూసి ఏంటి ఇదని చూస్తే అది మర్రాకు, కానీ సైజు ఎంత ఉందని ఇస్తరాకంత సైజులో ఉందండి. ఇదేంటి, నేను కొండంతా తిరిగాను, ఇది ఎక్కడ కనిపించలేదు, కానీ ఇది బయట నుంచి రాలేదు, మొత్తం ఈ కొండ ప్రాంతంలో నుంచి వచ్చింది అని అది పట్టుకుని అలా చూస్తే కొండ మించి అలా చూస్తున్నారంట. చూస్తూ ఉంటే దక్షిణముఖంగా దక్షిణామూర్తి ఆ వటవృక్షం కింద కూర్చున్న దృశ్యం క్లియర్గా కనిపించిందని ఆయన. అది చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూడాలనుకుని బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఆయన చూడకుండా ఒక పుట్ట మీద, అంటే కందిరేగల పుట్ట, అటువంటి పుట్ట మీద ఆయన కాలు వేయటం జరిగింది. ఆ కందిరేగలు వచ్చి బాగా కుట్టేసినాయి ఆయన్ని. అడుగు ముందుకు వేయలేక ఆయన చూడాలనే తలంపు కూడా ఆగిపోయిందండి. అక్కడ ఉండిపోయారు. ఉండిపోతే మళ్ళీ ముందుకు వెళ్ళలేదు, చూడలేదు. మరి ఎందుకు అరుణాచలేశ్వరుడు ఆయన ముందుకు వెళ్ళనీయలేదు, ఎందుకు ఆయన దర్శనం చేయనీయలేదు అంటే, ఆయన దర్శనం అంటూ జరిగితే మళ్ళీ వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. వెళ్ళి అందులో అంతర్ధానం అయిపోవలసిందే. కానీ మళ్ళీ ముందుకెళ్ళారు, ఆయన దర్శనం అయ్యిందా అంటే మళ్ళీ ఇంకా రిటర్న్ లేదండి. ఎందుకంటే అది మామూలు స్వరూపం కాదు, సత్యస్వరూపం. సత్యస్వరూపం అంటే మామూలు స్వరూపం. రావణాసుడు కూడా ఈశ్వరుడు దర్శనాలు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నారు, ఈయన పని ఆయన చేసుకున్నాడు. కానీ అటువంటి స్వరూపం కాదు, ఇది జ్ఞానస్వరూపం. అదే మౌన వ్యాఖ్య ప్రకటే పరబ్రహ్మ తత్వం. అవునండి, తత్వమే అక్కడ నిలబడిపోయింది. అందువల్ల అది మళ్ళీ వెనక్కి వచ్చే ప్రసక్తి లేదండి. అయితే ఏ పని మీద అరుణాచలేశ్వరుడు భగవాన్ రమణుల్ని అక్కడ పంపించారో ఆ పని ఆగిపోతుంది. అందువల్ల ఆయనకి ఏం చేశారంటే అది మైండ్కి రాకుండా, ముందుకు వెళ్లకుండా, తన పని ఆగిపోకుండా ఆయన అక్కడ ఆపేశారు. ఆ విధంగా ఆ సంఘటన జరిగింది. తర్వాత రమణులే స్వయంగా చెప్పిన వాక్యం అనేది ఇది ఆయన ఉన్నారు అనేది. అంటే అంతకంటే ప్రమాణం ఏం కావాలి మనకి? సాక్షాత్ రమణులే నోటంటూ వచ్చినటువంటి వాక్యం అండి. ఇంకోటి, రమణుల వారు ఈ యొక్క 8 శివాలయాలు నిర్మిస్తారు కదా. ఆయన నిర్మించింది కదండి. అష్టలింగాలు రమణ మహర్షి అష్టదిక్పాలకులు. అది అసలు అరుణాచలం అనేది ఎప్పుడైతే గిరి స్వరూపంగా, లింగ స్వరూపంగా వచ్చిందో ఆయా దేవతలు అష్టదిక్పాలకులు అష్టదిక్కులైన స్వయంగా వచ్చేసారండి వాళ్ళు. వచ్చేసారండి. అందులో 3 లింగాలు, 4 వెంపటి 4 లింగాలు స్వయంభూ అండి. అంటే ఆయా దేవతలు ఆ యొక్క దిక్కులో ఉన్నటువంటి దేవతలు ప్రతిష్ఠించినవి కాదండి, స్వయంగా అరుణాచలేశ్వరుడు అయ్యి. అది నైరుతి లింగం ఒకటి అండి, ఈశాన్యలింగం ఒకటి. ఈశాన్యలింగం లాస్ట్ వస్తుంది. అవునండి. అగ్నిలింగం ఒకటి. అలాగే మొత్తం 4 లింగాలు ఉన్నాయండి, 4 దిక్కులని. తర్వాత కుబేరలింగం అని సాక్షాత్తు కుబేరుడే. అలాగే వాయులింగం అని వాయుదేవుడు. అలాగే యమలింగం అని యమలింగం. ఇలా అన్ని దిక్కులని అంతమంది శివలింగాలు రావడం జరిగిందండి. ఈశాన్యలింగం చివరిలో శ్మశాన వాటిక. అవునండి, ఈశాన్యలింగంలో వస్తుందండి. ఆ విధంగా అష్టదిక్పాలకులు స్వయంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చినటువంటి స్థానాలని. అంటే అరుణాచలేశ్వరుడు ఎప్పుడైతే వచ్చేసాడో ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసినాయండి అవి. అంతే మధ్యలో ఎవరో ఇది శాస్త్రపరంగా అక్కడ పెట్టినవి కాదండి అవి. ఆది నుంచి అక్కడ ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయండి. దాన్ని అరుణాచల్ ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఎప్పటి నుంచి ప్రారంభమైందండి? గిరి ప్రదక్షిణ అనేది పూర్వకాలం నుంచి ఉందండి. కనీసం 1000 సంవత్సరాల పైనుంచి ఇంకా ఉందండి అది గిరి ప్రదక్షిణ అనేది. అయితే కాలక్రమేపీ దాని యొక్క ఉనికి ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది భగవాన్ రమణులు వచ్చిన తర్వాత రమణుల యొక్క అనుగ్రహంతో ఇంకా బాగా ఆ కొండ గురించి, కొండ యొక్క వైభవం గురించి తెలిసిన తర్వాత, దాని విశిష్టత తెలిసిన తర్వాత మరింత ప్రజాదరణతో ఆ కొండ యొక్క వైభవాన్ని తెలుసుకోగలిగింది ఈ జీవకోటి అంతా కూడా. అయితే భగవాన్ రమణుల్ని అసలు కొండ గురించి చెప్పమని చాలా సందర్భాల్లో చాలా ప్రశ్నలు వేశారండి. అయితే భగవాన్ రమణులు
ఆ కొండ గురించి చెప్పండి అన్నప్పుడు చాలా చక్కటి వాక్యం, నా హృదయానికి నచ్చిన వాక్యం చెప్తున్నానండి. అంటే చాలా ఎంత వర్ణించినా తనివి తీరదండి. అయితే భగవాన్ స్వయంగా రమణులు చెప్పిన వాక్యంలో నాకు నచ్చిన వాక్యం అండి, నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ తత్వం సాకార రూపం ధరించి తన మనసు అనే వస్త్రాన్ని పరిచాడంటండి. తన మనసు అనే వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంలో పరమభక్తుల యొక్క పాదధూళినంతా కూడా వాళ్ళ పాదాలు పట్టుకొని ఆ పరబ్రహ్మ వస్తువు ఆ భక్తుల యొక్క భాగవతముల యొక్క పరమ పావనమైనటువంటి ఆ పాదాలను పట్టుకుని ఆ పాదధూళిని ఆ వస్త్రంలో పోసుకున్నారంట. పోసుకొని దాన్ని మూట కట్టారంట. ఆ మూట కట్టి ఆ మూట అక్కడ పెట్టుకున్నారంట. అదే అరుణాచలగిరి. అంటే నిర్గుణమైనటువంటి నిరాకారమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వం సాకార రూపం దాల్చి తన మనస్సు అనే వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద ఆయన యొక్క భక్తుల యొక్క పాదధూళిని సేకరించి ఆ మూట కట్టి ఆ మూటని అక్కడ ఉంచారు. అదే అరుణాచలం అని భగవాన్ రమణులు చెప్పారండి. భగవాన్ రమణుల వారు చెప్పారండి. అంటే ఒక గురువు యొక్క పాదస్పర్శ తగిలితేనే ఒక మహా అద్భుతం. అవునండి. అది ఒకటి. ఒక నిరాకార రూపం సాకార రూపం యొక్క వస్త్రాన్ని స్పర్శించడమే చాలా అద్భుతం. అవునండి. గురువు యొక్క పాదస్పర్శ సాకార రూపం ఇంత గొప్పది అరుణాచలం. అయితే అరుణాచలంలో ఎంతోమంది తనివి తీరలేదంటండి. అలా చేసుకున్నా ఆ మూట పెట్టినా ఆయనకి ఆ అరుణాచలేశ్వరుడికి ఆ పరబ్రహ్మ వస్తువు సాకార రూపం ఎప్పుడైతే ధరించిందో అలా చూసుకున్న ఆయనకి తనివి తీరలేదంట. ఆ తనివి తీరక తన చుట్టూరు తానే ప్రదర్శించి ఆ భక్తుల యొక్క పాదధూళి చుట్టూరు ఆ కొండ చుట్టూరు తానే మొట్టమొదటిసారిగా ప్రదర్శన చేశాడంట. అంటే ప్రదర్శన నువ్వు నేను చేయటం ఏంటి, ఆనాడు ఆదిరు ఆయనే చేశాడు. నువ్వు ఏమిస్తాడు ఆయన నుండి నీకు ఏం వస్తుంది, ఇవన్నీ అవసరం ఏముంది అక్కడ. అంటే ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఉంటే మనకి ఆస్తిపాస్తుల విషయంలో పంపకాల విషయంలో అడుగుతాం, కానీ ఆధ్యాత్మికంలో పంపకం ఏముందా? అంతా తానైనప్పుడు తానే అంతా అని తెలుసుకున్న రోజున పంపకం ఏమి ఉండదు కదా. అంచేత ఆ తత్వంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఆనందంతో ఆ యొక్క అనంత సముద్రంలో ఈదులాడుతున్నటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అరుణాచలం కొండ మీద కొన్ని వేల మంది లక్షల మంది అరుణాచలం గిరి లోపల మహాసిద్ధ పురుషులు మహర్షులు 33 కోట్ల దేవతలు మన శరీరంలో రోమాలను ఎలా పట్టుకున్నాయో అంత సహజంగా ఆ కొండను పట్టుకొని ఆ కొండతో రమిస్తున్నారు వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ నేను అడుగుదాం అనుకుంది, మీరు ఆటోమేటిక్గా మొదలు పెట్టారు. ఏంటంటే ఈ యొక్క కొండలో విరూపాక్ష గుహలు ఉన్నాయని. విరూపాక్ష గుహ, స్కందాశ్రమం అని 2 స్కందాశ్రమం. అవునండి. అక్కడ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సిద్ధ పురుషులు. మనము హిమాలయాల్లో సిద్ధాశ్రమం వింటాం. అక్కడ ఉన్నటువంటి ఎంతో సిద్ధ పురుషులు, సిద్ధాశ్రమ యోగులు ఈ కొండలో ఉన్నారు అని అంటారు. ఆ యొక్క స్కందాశ్రమం యొక్క విశిష్టత, విరూపాక్ష గృహాల యొక్క విశిష్టత, ఈ సిద్ధ పురుషులు ఈ యొక్క వృత్తాంతం చెప్పండి. అది క్లుప్తంగా దీనికి ఉన్న పరిజ్ఞానంతో, దీనికి ఉన్నటువంటి గురువు గారు అందించినటువంటి వాత్సల్యంతో మా భక్తులైనటువంటి మా అందరికీ ఆయన అప్పుడప్పుడు ఆ సందర్భాల్లో వచ్చినటువంటి వాక్యాలన్నీ. ఎందుకంటే భగవాన్ రమణుల్ని ఒకటి అడిగారండి, ఏమండి కైలాస మానస సరోవరంలో ఈశ్వరుడు సదాశివుడు సంచరిస్తున్నాడని, అక్కడ జీవిస్తూ అక్కడ ఉంటున్నాడని విన్నాము, అది సత్యమేనా అని అడిగారు. అడిగితే భగవాన్ రమణులు ఉన్నారు, అది ముమ్మాటికి సత్యమే. కైలాస మానస సరోవరంలో ఈశ్వరుడి యొక్క ఆవాసనం అన్నది సత్యమే. కానీ ఈ అరుణాచలం ఈశ్వరుడి యొక్క సంచరించేటువంటి స్థానం కాదు, సాక్షాత్తు అరుణాచలేశ్వరుడి కొండ. ఈ కొండలో
ఈ కొండలో జరిగిన సంఘటన దీని స్వీయ అనుభవంలో వచ్చినటువంటి అనుభవాన్ని చెప్తున్నాను వినండి అని చెప్పేసి భగవాన్ రమణుల ఒకసారి సందర్భంలో చెప్పారని. అది ఏం సంఘటన అంటే ఆయన గిరిప్రదక్షిణ చేస్తున్నారంటండి. ఆయన గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటే కొంత సమయం నడుస్తూ ఉంటే ఏకాంతంగా ఆయన సింగిల్గా ఆయన నడుస్తూ ఉంటే ఆ నడుస్తూ ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని కొండ లాగేసుకుంటాను లోపలికి, కొండ గుంజేసుకుందాం లోపలికి. గుంజేసుకుంటే లోపల ఎండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా మనం ఏదైతే 7 14 లోకాలు అంటున్నామో, అది సమస్త విశ్వం అంటున్నామో, ఆ విశ్వం అంతా కూడా తన గర్భంలో కనిపించిందండి క్లియర్గా. అక్కడ ఇది ఉంది అది లేదని కాదు, సమస్తం ఉందండి. దాన్ని కంటితో ఆయన చూడడం కూడా జరిగింది. ఆ జ్ఞాననేత్రంతో తిలకించడం జరిగిందండి. మళ్ళీ అది పుష్ చేసిందండి. బయటకు వచ్చిన తర్వాత భగవాన్ రమణుల ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకి, ఈ కొండలో ఇది ఉంది ఇది లేదని కాదు, సమస్తం ఉంది, ఎందుకంటే అది బ్రహ్మమై ఉంది, సత్యమై ఉంది, అది సత్యమే, అది సత్యమే, అది సత్య స్వరూపం కాదు, అది సత్యం. అది ఏంటి, పాక్షిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. చాలా అద్భుతంగా చెప్పారు. అయితే రమణుల వారు అయ్యా మనస్సు గురించి చాలా చోట్ల ప్రస్తావించారు కదా, ఆ విషయాల గురించి. ఇప్పుడు భగవాన్ చెప్పిందని చాలా సింపుల్ అండి. సబ్జెక్టు ఎంత క్లారిటీగా ఇచ్చేసారండి ఆయన. నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం ఎప్పుడు కలుగుతుందని ప్రశ్నించాడు భక్తుడు. నువ్వు సచ్చిన తర్వాత కలుగుతుంది అన్నారు భగవాన్. ఇదేంటి, నేను జ్ఞానం గురించి అడిగితే నువ్వు సచ్చిన తర్వాత జ్ఞానం వస్తుందంటారేంటి అనుకున్నాడు భక్తుడు. అంటే నేను సచ్చిన తర్వాత, నువ్వు సచ్చిన తర్వాత జ్ఞానం వస్తుందంటే ఎవరైతే అడుగుతున్నాడో జ్ఞానం కావాలని ఆడే పెద్ద దొంగ, వాడే మనసు, వాడే జీవుడు, వాడే అహంకారం. ఆ అడిగినవాడే జీవుడు, ఆ అడిగినవాడే అహంకారం, ఆ అడిగిందే మనసు. అది సస్తే ఉన్నది జ్ఞానమే అని చెప్పకుండా చెప్పారు ఆ భక్తుడికి. అంటే మాయ పొరని తీసేసిన రోజున నిజమైన సత్యం అర్థమవుతుంది. సత్యం అయితే ఈ మాయ ప్రస్తావన భగవాన్ దగ్గర చాలా వచ్చిందండి. చాలా క్లారిటీగా చెప్పారు భగవాన్. ఎలాగంటే ఏమని, ఈ మాయ మమ్మల్ని ఏ విధంగా సాధన చేయనీయట్లేదు, ముందుకు వెళ్ళనివ్వట్లేదు, ఆ మాయ మాకు మాయాతేర అడ్డొస్తుంది, మేము సాధన చేయలేకపోతున్నాము అని భగవాన్తో చాలాసార్లు చెప్పినప్పుడు భగవాన్ చక్కటి వాక్యం చెప్పారు. ఇప్పుడు నువ్వు ఉన్నావా లేవా అని అడిగారు. అంటే ఉన్నానండి అన్నాడు. నువ్వు ఎలాగున్నావో మాయ కూడా అలాగే ఉంది. ఆ మాయ నేను ఏం డిస్టర్బ్ చేయలేదు, దాన్ని నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు. నువ్వు ఉన్నావు, నువ్వు ఎంత సహజంగా ఉన్నావో మాయ కూడా అంత సహజంగానే ఉంది. దాన్ని అలా ఉండని, నువ్వు ఇలా ఉండు. మాయ నన్ను పాడు చేస్తుందంటావేంటి? మాయ జోలికి నువ్వు వెళ్ళావా, నీ జోలికి మాయ వచ్చిందా? జనరల్గా మనమే మాయ జోలికి వెళ్తాం. అసలు వెళ్ళిందే మనం అండి. ఇంకోటి, అక్కడ మాయ ఉంది లేకపోతే ఇక్కడ మాయ ఉందని నువ్వు అంటున్నావు. ఆ మాయ ఏ ప్రేరణతో ఏ క్షణంలో ఏ పని చేస్తుందో తెలియదు అంటున్నావు నువ్వు. అయితే ఆత్మ లేని చోట మాయ ఉందా? లేదు కదా. ఆ ఉండటానికి అవకాశం ఉందా? లేదు కదా. నీకు ఆత్మ ఎందుకు కనిపించట్లేదు, మాయ ఎందుకు కనిపిస్తుంది? నీ దృష్టి ఇటు ఉంది కాబట్టి. నీ దృష్టి కోణంలో మాయను మాత్రమే చూస్తున్నావు, నీకు అందుకు ఆత్మ కనిపించట్లేదు. కానీ ఆత్మ లేకుండా మాయకి ఉనికి ఎక్కడుంది? మాయకి అసలు అస్తిత్వం ఎక్కడుంది? అసలు నీకు అస్తిత్వం ఉందా? నీకే లేనప్పుడు మాయకి ఎలా ఉంటుంది? ఆ మాయ నేను మోసం చేయట్లేదు, నేను దగా చేయట్లేదు, నేను భ్రష్టుని చేయట్లేదు. ఇదంతా నీ యొక్క ఆలోచన విధానం. దీనికే జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎంత చక్కటి వాక్యం చెప్పారో చూడండి. ఒక సందర్భంలోనే జగద్గురు ఆదిశంకరాచార్యులు వాక్యం వచ్చింది ఇక్కడ. జగద్గురు ఆదిశంకరాచార్యులు అంటున్నారు,
నా లోపల పెద్ద అడవి ఉంది. అడవిలో కొన్ని మృగాలు సంచరిస్తున్నాయి. ఈ మృగాలను సంచరిస్తున్న ఆ మృగాలను సంహరించే శక్తి నాకు లేదు. ఓ ఈశ్వర, ఓ పరమేశ్వర, తండ్రి, ప్రభు, నా రిక్వెస్ట్ ఏంటంటే లోపల ఉన్నటువంటి ఈ మృగాలు ఇది సంహరించలేకపోతుంది. ఈ అడవిలో సంచరిస్తున్నటువంటి ఈ మృగాల్ని నిన్ను ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు మహా వేటగాడివి, వేట నేర్చినటువంటి వేటగాడివి. సామాన్యమైనటువంటి రాజులు, సామంత రాజులు, చక్రవర్తులు లేడిను, పులును, సింహాలను వేటాడతారు. అయితే నీ సమర్థతకి, నీ సామర్థ్యానికి అయ్యో పులి, అదిగో సింహం అని చెప్పడం తగని పని. నీ సమర్థతకి, నీ సామర్థ్యానికి ఈ లోపల ఉన్నటువంటి ఈ మృగాల్ని సంహరించడంలో నీ అంతటి నేర్పరితనం ఎవరికీ లేదు. నీకు కాని పని అప్పచెప్పట్లేదు, నువ్వు చేయలేని పని అప్పచెప్పట్లేదు. నీకు బాగా పరమ ప్రీతి. ఎందుకు? వేట అంటే నీకు ఇష్టం. అంచేత ఆ వేట నువ్వు వేటాడావంటే ఆ వేట నీ ఆనందం నీకు ఉంటుంది, నాకు పీడ వదిలిపోతుంది. ఈ పని చేసి పెట్టమని అడిగారు. ఇది మనం ఏ విధంగా అయితే మనం అనుకుంటున్నామో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలని మృగాలు అనుకుంటున్నామో, ఇది దానికి పేర్లు పెట్టుకున్నాం. లేకపోతే వాసనలు, లేకపోతే సంస్కారాలు, లేకపోతే తలంపులు, ఇవి బాధిస్తున్నాయి, బంధిస్తున్నాయి. అది మాయారూపంగా అని చెప్పిన వాక్యం శంకర్లు చెప్తే, అదే వాక్యాన్ని తీసుకొచ్చి భగవాన్ రమణుల ముందు పెట్టారు. భగవాన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో శంకరాచార్యులు చెప్పిన వాక్యం అని. భగవాన్ అన్నారు, లోపల అడవి ఉందని, ఆ అడవిలో కొన్ని మృగాలు సంచరిస్తున్నాయని, అవి ఎప్పుడైనా వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చాయా అన్నారు. ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు. ఆ లోపల మృగాలు ఉన్నాయి, నువ్వు ఉన్నావా లేదా? నువ్వెంత సహజంగా ఉన్నావు, అవి కూడా అంత సహజంగా ఉన్నాయి. కానీ వాటికి బలాన్ని ఎవరిస్తున్నారు? మళ్ళీ నువ్వే ఇస్తున్నావు. మాయ వైపు, ఎమోషన్స్ వైపు బలాన్ని ఇస్తూ మనిషి మనసు మాయలో పడి మళ్ళీ ఒక తలంపు సరిపోవట్లేదు నీకు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచరణ తలంపులు పెంచుకుంటూ ఆ తలంపుల్ని యుద్ధం చేస్తూ మళ్ళీ ఆ తలంపుల నుంచి బయటపడాలనుకుంటున్నావు. మాయ అంటే ఇదే మాయ అంటే. మీరు చాలా సింపుల్గా ఈ యొక్క మనస్సు దానికి కోరుకున్నది మనమే, కోరికలో పడింది మనమే, దాని నుంచి బయటికి రావాలనుకుంటుంది. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, అసలు ఉండాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? ఒకటే చెప్పు, నువ్వు ఇవన్నీ వద్దు, ఉండాలి. మరి నువ్వు ఉండాలనుకున్నప్పుడు అవి ఉంటే నీకేంటి? అంటే నువ్వైతే ఉండొచ్చు కానీ అవి ఉండకూడదా? ఈ అనంత విశ్వంలో, ఈ అనంత శుద్ధ చైతన్యంలో ఆ పరమాత్మకి ఏది అనుకూలంగా ఉందో, ఏది అందుబాటులో ఉందో మన కోసం, మన అందరి కోసం అది ఏర్పాటు చేసి ఆయన ఆట ఆడుకుంటున్నాడు. ఆ ఆట కూడా మన కోసం. ఆయన కోసం ఏ ఆటలో ఆయనకు అవసరం లేదు. ఆ ఆటలో నువ్వు సరైన ఆటగాడు అయితే, ఆట విలువ నీకు తెలుసుంటే, నీవు ఆ ఆట కాదు, క్రికెట్, బ్యాడ్మింటన్ ఈ ఆటలు కాదు, ఈ ఆట ఆడుకోగలిగితే దాని లోతుపాతులు తెలుస్తాయి, దాని సౌందర్యం నీ అనుభవంలోకి వస్తుంది. ఇది కదా నిజంగా ఆట అంటే, పరమేశ్వరుడు యొక్క ఆట అంటే. ఆనందిస్తావు. ఆటను చూస్తూ ఆనందిస్తాం. అవునండి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, జగద్గురు ఆదిశంకరాచార్యులు శరీరం విడిచిపెట్టే సమయం వచ్చింది. ఆయన 32 సంవత్సరాలు శరీరంతో ఉన్నారు. వచ్చింది ఒక 6 నెలలు 3 నెలలు అటు ఇటు ఉండొచ్చు, అది వేరే విషయం. అది 32 విద్యులైనటువంటి పెద్దలు చెప్పిన 32వ సంవత్సరం ఆయన శరీరం విడిచిపెట్టే సమయం వచ్చిందని ఆ 4 శిష్యులు గమనించేశారు. ఇంకా ఆయన శరీరంతో ఉండట్లేదు, వెళ్ళిపోతున్నారని. అప్పుడు వాళ్ళు కొంతమంది శిష్యులు ఆ శంకరాచార్యుల వారిని, మీకోసం మీరు కాదు, మా కోసం మీరు ఉండాలి, కొంతకాలం కాదు 100 ఏళ్ళు ఉండాలి, మీకు అవసరం లేదు, ఈ బాడీతో మీకు అవసరం లేదు, కానీ మాకు కావాలి, మా కోసం మీరు ఉండరా అని అడిగారు. అడిగితే శంకరాచార్యుల వారు అన్నారు, మీరు అడగడం తప్పు కాదు,
మీరు అడగటం తప్పు కాదు, మీరు బాగా అడిగారు. అయితే 100 ఏళ్ళు ఉండమని అడుగుతున్నారు దీన్ని మీరు. 100 ఏళ్ళు ఉందును ఎలాగా? ఇప్పుడు ఉంటే అసలు ఇప్పుడు లేదు కదా అన్నారు. అంటే అలా జీవిస్తూ ఆనందించు. ఈ భూమి మీద 32 సంవత్సరాలు అలా సంచరించినటువంటి ఆ స్వరూపం దేన్ని అలా టచ్ చేయలేదు. అప్పుడు శంకరాచార్యుల వారు స్వయంగా అన్న వాక్యం అనేది ఏంటి? మీరు ఉండండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఉంటే 100 ఏళ్ళు ఉందను, అసలు ఇప్పుడు లేని కదా అన్నారు. అంటే మనకు కనిపిస్తున్నారు కదా అన్నారు. అప్పుడు శంకరాచార్యులు అన్నారు, గతంలో ఎన్నడైనా ఉంటే ఇప్పుడు ఉందును, ఇప్పుడు ఉంటే 100 ఏళ్ళు ఉందును, గతంలో కూడా ఎన్నడూ లేను నేను. ఏం టీచింగ్ అండి! అద్భుతం. గతంలో ఎన్నడైనా ఉంటే ఇప్పుడు ఉందును, ఇప్పుడు ఉన్నవాడిని 100 సంవత్సరాలు ఉందును, గతంలో కూడా ఎన్నడూ లేను నేను. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు, దీనికి అవగాహన వచ్చిన వాళ్ళు ధన్యులండి. ధన్యులు. ఈ 2 నిమిషాలు అయ్యా మీరు చెప్పింది అర్థమైతే అయ్యా ఇంకా వాళ్ళకి అవునండి ఇంకోటి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంకోటి చదవాల్సిన అవసరం లేదు. గురువు గారు చాలా సందర్భాలు ఇదే వాక్యాన్ని మనందరం కూర్చున్నాము. ఇప్పుడు మన శరీరాలు పడిపోయినాయి, మన శరీరాలు చనిపోయిన తర్వాత ఉంటామా మనం అని అడిగారు. అంటే ఉన్నాం కదండి, శరీరాలు పడిపోయిన తర్వాత ఉంటాం కదా అని అంటే ఆయన అన్నారు, ఇప్పుడు ఉన్నాం కదా, ఇప్పుడు లేం కదా అన్నారు. శరీరాలు పడిపోయిన తర్వాత మీరు ఉంటాం అంటున్నారు కదా, శరీరాలు పడిపోయిన తర్వాత ఉండం అని మనం అంటున్నాం, కానీ ఉంటామని మనం అంటున్నాం. ఏమండి, అసలు మనం లేవంటున్నారు. మనం లేవనేది విశిష్ట అద్వైతాన్ని దాటింది. అది ద్వైతం కాదు, విశిష్టాద్వైతం కాదు, అద్వైతం కూడా కాదు. అద్వైతం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఒక మాట చెప్పవలసి వచ్చింది కాబట్టి అలా ఆ స్ఫురణ తీసుకొచ్చి చెప్పవలసి వచ్చింది. ఇది ఏ ద్వైతం అద్వైతం ఏది కాదు, ప్యూర్ సబ్జెక్ట్ అండి. అదే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అనేది అయ్యా నిజమైన దక్షిణామూర్తి. ఇదే వాక్యాన్ని తండ్రి ఇలా చెప్పిన తర్వాత నడుచుకుంటూ వస్తూ ఒక భక్తుడు అడిగాడండి, ఏమండి శంకరాచార్యుల వారి సబ్జెక్టు బాగా చెప్పారు మీరు, ఇంకా వాళ్ళ గురువు గారు ఎవరంటే చెప్పుకొచ్చారండి. తండ్రి నడుస్తూ చెప్పుకోరు, ఊరికి సింపుల్గానండి. తోటకాచార్యులు కానీ, పద్మపాదుడు కానీ, గోవిందపాదుడు అండి, వాళ్ళ గురించి చెప్తూ శంకరాచార్యుల వారి గురువు బదరీ క్షేత్రం విడిచిపెట్టి ఎన్నడూ బయటకు రాలేదు. భగవాను రమణులు ఈ అరుణాచలం కొండను ఎలా పట్టుకున్నాడో ఆయన బదరీని ఎలా పట్టుకున్నాడు. బదరీలోనే ఉన్నారు, బదరీలోనే శరీరం విడిచిపెట్టారు. ఆ బదరీలో ఉన్నటువంటి ఆ పరమ గురువుని ఒక భక్తుడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్న ఏంటంటే, జీవుడికి ఈ దుఃఖ స్పర్శ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది అనే ప్రశ్న ఆయన అడిగితే ఆ మహానుభావుడు అన్నారు, అసలు జీవుడు లేడన్నారు. ఎక్సలెంట్ వర్డ్. ఓకే, అసలు జీవుడు లేడన్నారు. జీవుడు ఉంటే సాధన చేయాలి, జీవుడు లేడు కదా. జీవుడు ఉంటే ప్రశ్నిస్తున్నాడు, అసలు జీవుడు లేడు కదా. ఓకే, జీవుడు లేడనే తత్వాన్ని మనకు అవగతం కావాలంటే అదే అడిగాడు మళ్ళీ వాడు. ఇప్పుడు జీవుడు లేడని సింపుల్గా చెప్పేస్తున్నారు, మీరు ఆ స్థాయిలో ఉండి చెప్పొచ్చు, చెప్పేస్తున్నారు. మళ్ళీ అది మా అనుభవం లేదు. ఎందుకంటే అదే కనుక మా అనుభవం ఉంటే ఈ ప్రశ్న ప్రశ్నించాలి, అవసరం లేదు. అందుకు జీవుడు అనేవాడు లేడని మీరు అంటున్నారు, జీవుడు అనేవాడు లేకపోతే అసలు ప్రశ్నించేవాడు లేడు కదా అన్నారు. ఆయన ఎంత బాగా చెప్పారంటే అండి, అదొక పాశ అలవాటు అన్నారు. ఒక పాశ అలవాటు అన్నారు. అంటే దాన్ని పెద్దగా ఎంత భూతత్వంలో చూపించలేదు, సింపుల్గా చెప్పారు. ఇప్పుడు
భగవాన్ రమణులండి సబ్జెక్ట్లోకి వస్తే జగత్తు, జీవుడు, జీవితేశ్వరుడు. జగత్తు, జీవుడు, జీవితేశ్వరుడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. తురియం. ఈ 3 అవస్థలు కూడా అది గాఢ నిద్ర అని. ఏమని ఈ 3 ఇది ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ 3 మిథ్య. మిథ్య అని చెప్పగలిగిన వాడు భగవాన్ అని. 3 మిథ్య. ఈ 3 మిథ్య అన్నాడు. అయితే ఇవి లేవంటారా అన్నాడు. ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే పాక్షిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదన్నారు. లేవని అనలేదండి. ఉన్నాయి. ఎలా ఉన్నాయి? పాక్షిక సత్యం అది. గాఢ నిద్రలో ఉన్నాయా అని అడిగారు. మీరు అన్నారుగా తురియ స్థితి అని. తురియ స్థితిలో ఏమీ లేదండి, ఉండటమే. అక్కడ ఏ అవస్థ లేదు, ఏమీ లేదు, ఉండటమే. ఆ ఉండటమే భగవంతుడు. ఎలా ఉండాలి మళ్ళీ? నువ్వు అది అయిపోవాలంటే ఎలా ఉండాలి? గాఢ నిద్రలో మెలకువలో ఉండు, మెలకువలో గాఢ నిద్రలో ఉండు. మెలకువలో గాఢ నిద్ర, మెలకువలో గాఢ నిద్ర అంటే తురియంలో జాగృత, జాగృతలో తురియం. అంటే అవేర్నెస్ స్టేజ్లో ధ్యాన స్థితి, ధ్యాన స్థితిలో అవేర్నెస్ స్టేజ్, 2. అది నీ సహజ నేచర్, అది నీ సహజమైనటువంటి స్థితి. దానికి స్థితి అని పేరు పెట్ట, అది ఏమీ కాదండి. అది దాని స్థితి అనలేము. అదేని తానే అదే ఉన్నది, అదేని అదే ఇదే ఉన్నది. అదే ఎంత సహజంగా అందించారో చూడండి. అది అంటే జీవుడు ఉంటే జగత్తు ఉంది, జగత్తు ఉంటే ఈశ్వరుడు ఉన్నాడు. అది కూడా పాక్షిక సత్యమని క్లియర్గా భగవాన్ ఎలా చెప్పారంటే, ఓ అరుణాచలేశ్వరుడా, నాకు ఈ లోక వాసన లేదు, కానీ నీ వాసన పోవట్లేదు. నాకు ఈ లోక వాసన, ఇప్పుడు ఈ లోకం మీద వాసన కలగలేదు అసలు. కానీ ఉన్నదల్లా నీ వాసన. నీ వాసనే నిజం అనుకున్నాను, కానీ నీ వాసన కూడా నాకు అడ్డనుపు నాకు తెలుస్తుంది. నీ వాసన కూడా తొలగిపోయినప్పుడు కదా నేను నిజమైన సుఖినయ్యేది. నీ వాసన ఉంది అంటే నువ్వు నేను వేరేని ఒప్పుకున్నట్టే కదా. ఓ క్లియర్గానండి. నువ్వున్నావు, నేనున్నాను. నువ్వుంటే నేను ఉండవలసి వస్తుంది. నేనున్నాను కాబట్టి నాకు అనిపిస్తున్నావు అంటే ఈ 2 అబద్ధం నాకు తెలిసిపోయింది ఇప్పుడు. అయితే నీతో పెంచుకున్న అనుబంధం, నీతో కలిగినటువంటి వాసన బలం వల్ల నా అంతటా నేనుగా ఈ వాసన నుండి నేను బయట పడలేకపోతున్నాను. ఇక్కడ నీ దయ కావాలి ఓ అరుణాచలేశ్వర అన్నాడు. నా అంతటా నేను పడలేను, ఎందుకంటే అది నిజం అనుకున్నాను కదా. నీ అనుగ్రహం, నీ కృప, నీ దయ వల్ల కానీ నేను బయటపడలేను. ఇక్కడ నువ్వు నన్ను సపరేట్గా చూడొద్దు, నువ్వు సపరేట్గా ఉండొద్దు. ఈ 2 నిజం కాదు కాబట్టి నువ్వు అలా తొలగినప్పుడు కదా నిజమైన సుఖాన్ని నేను పొందేది అని ఈ వాక్యాలన్నీ కూడా ఆయన పొంది ఉండి మన కోసం వాక్యాలు అందించారండి. రమణుల యొక్క సాహిత్యంలో అద్భుతంగా చెప్పారు. అవును, అంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతటి విజ్ఞులైనా, ఎంతటి సాధకులైనా, ఎంతటి సాధనాపరులైనా చాలా మూలాన్ని గ్రహించాలండి. ఆ మూలం ఏంటంటే భగవాన్ ఒక మాట చెప్పారండి. మీరు చెప్తున్నటువంటి 1000 మాటలుగా ఒకటే మాట, ఏది భగవాన్ రమణులు అందించిందండి. ఒకటే ఒక వాక్యం అండి. భగవాన్ రమణులు ఏమన్నారంటే, నేను అనే ఒంటె స్తంభం మీద ఈ అనంత విశ్వం ఉంది. మీరు లోకాలు, లోకేశ్వరులు ఏదైనా తీసుకోండి, అక్కడ నేను అనే ఒంటె స్తంభం మీద సర్వం నడుస్తుంది. ఆ ఒంటె స్తంభం పడిపోతే ఏమీ లేదు, అది నువ్వే. అండాండ స్వరూపం పిన్నాండ స్వరూపంగా మారింది. ఇప్పుడు పిన్నాండ స్వరూపంగా మనం ఉన్నాం. ఈ పిన్నాండ స్వరూపం బ్రహ్మాండ స్వరూపముగా అని అవగాహన రావాలి అంటే
సాధన చెయ్యాలా, అయ్యా ఉన్నామని అనుభూతి పొందాలా, అయ్యా లేకపోతే అదే నేనని భావన చెయ్యాలా, అయ్యా అదే నేనని తెలుసుకోవాలా రమణుల జ్ఞానం ద్వారా? రమణ జ్ఞానంతో చెప్పాలంటే భగవాన్ రమణులు చక్కటి మాట చెప్పారండి. దీనికి మీరు అడిగిన ప్రశ్నకి నీకు ఇవి ఏమీ ఆలోచించొద్దు. ఆత్మసిద్ధి పొందటానికి నేనేం చేయాలండి అని అడిగాడు. ఇంకా అల్టిమేట్ కదండి ఆత్మసిద్ధి అంటే ఆత్మ సాక్షాత్కారం, స్వస్వరూప సాక్షాత్కారం, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు దానికి. ఆత్మ వేరు, పరమాత్మ వేరు, పరబ్రహ్మ వేరు, బ్రహ్మ వేరు, వేరు లేదండి. మన పేర్లు పెట్టుకున్నాం. జీవుడిగా ఉన్నప్పుడు జీవాత్మ అని ఏదో అనుకుంటున్నాం, స్టెప్పులకి పేర్లు పెట్టుకున్నాం అండి. అసలు మూలంకి వెళ్ళడానికి ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఇక సాధన లేదు, సాధకుడు లేడు. ఏమండి ఆత్మసిద్ధి పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. నీ ఇంట్లో నువ్వు ఉంటూ నా ఇంటికి దారి అడిగినట్టుగా ఉంది నువ్వు చెప్పేది అన్నారు. నీ ఇంట్లో నువ్వు ఉంటూ నా ఇంటికి నా ఇంటికి దారి ఏది అన్నట్టు అడిగినట్టుంది నీ ప్రశ్న. నీ ఇంట్లోనే ఉన్నావు, నువ్వు ఉండాలి, అనుకోవద్దు ఏదేని. ఎలా ఉండాలి? ఆ ఉండటం తెలిస్తే అలాగే ఉంటాం కదా. అలా ఉండటం తెలియకే కాదు ఇన్ని టెండెన్సీస్, ఇన్ని సంస్కారాలు, ఇన్ని వాసనలు, ఇన్ని తలంపులు. అయితే నిష్కల్మషమైన హృదయంతో ఎవరైతే ఉండగలుగుతున్నారో, అంటే ఎలా ఉండాలంటే అండి, వాళ్ళు ఎలా ఉండాలంటే, ఎలా ఉంటే జ్ఞానం కలుగుతుందంటే, అంటే నేను మెడిటేషన్ చేశాను అనుకోండి, ఆ మెడిటేషన్లో నాకు గంటల తరపు నేను కూర్చోగలిగాను అనుకోండి, నాకు ఎన్నో అనుభవాలు వచ్చినాయి, ఎన్ని అనుభూతులు వచ్చినాయి, నాకు ఇటువంటి అనుభూతులు వచ్చినాయి, ఇటువంటి అనుభవాలు జరుగుతున్నాయని భగవాన్ రమణులతో చెప్పాను. కాసేపు మాట్లాడుకుందామని భగవాన్ అంటారు, ఈ అనుభవాలన్నీ, ఈ అనుభూతులన్నీ ఎవరికైనా అడుగుతారు, అంతే కదా. అంటే నాకే మరి ఆడే దొంగని ఇప్పుడు ఆడు పొందింది ఇది నిజం ఎలా అవుతుంది? ఎవరి కోసం ఇది లేదండి, సత్యం ఇది. అయితే అంతా నేనైనప్పుడు, అన్నీ నేనైనప్పుడు, ఆ నేను అనే స్వరూపమే నేనైనప్పుడు ఈ పునరపి మరణం, పునరపి జననం ఎందుకు ఉంది? ఎవరికి ఆ ఆలోచన మళ్ళీ చూసారని? ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చిందండి ఈ ఆలోచన? మళ్ళీ ఆ నేను గడికి వచ్చింది. ఇప్పుడు భగవాన్ రమణుల్ని ఏమండి మీరు ఇన్ని చెబుతున్నారు, శాస్త్రాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో శాస్త్రాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు మీరు. మరి మీకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది కదా అన్నారు. మరి పాయింట్ రావాలి కదండి. అంటే క్యాన్సర్ వ్యాధి మీకు వచ్చింది కదా, నిజమే కదా, అబద్ధం కాదు కదా, మీకు వచ్చింది కదా అన్నారు. అంటే ఈ మరణ జననాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు భగవాన్ అన్నారు, అది చూసేవాడికి అన్నారు. ఏదండి? క్యాన్సర్ అనేది చూసేవాడికి. చూడనోడికి క్యాన్సర్ వ్యాధి ఎవరికి అనిపిస్తుంది? నువ్వు చూస్తున్నావు, మీరు క్యాన్సర్తో బాధపడుతున్నారు కదా అంటున్నావు. ఎవరు చూస్తున్నారు? నువ్వు చూస్తున్నావు, నీకు అనిపిస్తుంది. మీ శరీరం ఊగిపోతూ ఉంటే నేను చూశానండి అన్నాడు. అది శరీర స్వభావం అన్నారు. క్యాన్సరు దీనికి కాదు, చూసేవాడికి. నాకు సంబంధం ఉందా? ఇక్కడ ఉన్నవాడు ఇప్పుడే చచ్చిపోయాడు. మీరు అనుకున్నవాడు ఇక్కడ లేడు. భగవాన్ రమణులు చెప్పిన వాక్యం ఏంటంటే, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ అనుకున్నవాడు ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు. దీన్ని అర్థం చేసుకోవడం కూడా, అయితే మీకు ఆత్మసాక్షాత్కారం అయ్యిందంటారా లేదంటారా మాకు దయచేసి ఒక్క విషయం చెప్పండి అని అడిగారు భగవాన్ రమణులు. బాగా మంచి పాయింట్లు అండి. అంటే భగవాన్ రమణులు అన్నారు, చూడండి, సూచి తినని చెప్పలేను కానీ చూడలేదని ఎటులు అనగలను అన్నారు.
అంటే ఆ వర్డ్స్ బ్రహ్మం నుంచి వస్తున్నాయి డైరెక్ట్. అదే ఆయన జీవితంలో 71 సంవత్సరాల కాలం జీవించిన కాలంలో ఆయనకి 17వ సంవత్సరంలో మరణానుభూతి పొందిన తర్వాత ఆయన నోటు వెంట ఒక పొల్లు కానీ ఒక పొట్టు కానీ ఇది వాక్యం తీసి పక్కన పెట్టొచ్చు అనేటువంటి వాక్యం లేదు. ఎందుకంటే డైరెక్ట్ బ్రహ్మమే మాట్లాడుతుంది, బ్రహ్మమే తానై మాట్లాడుతుంది. అండ్ ఇది ఎలా జరుగుతుందంటే రామకృష్ణ పరమహంసని తల్లిగారు అన్నగారు ఇద్దరు దగ్గరికి వచ్చి మన పరిస్థితులు బాగోలేదు, పొలం అమ్మేద్దాం అనుకుంటున్నాము, నీ అభిప్రాయం ఏంటని అడిగారు. అలాగే అమ్మేసేయండి, దాని తప్పేముంది, మనకి ఇబ్బందులు అంటున్నారు కదా, అమ్మేసేయండి అన్నారు. అమ్మేశారు. రిజిస్ట్రేషన్ రోజుని నువ్వు ఒకసారి రావాల్సి వస్తుంది అన్నారు. అలాగే వస్తానన్నారు రామకృష్ణ పరమహంస. వెళ్ళారు. ఆ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసేసారు వాళ్ళిద్దరు, తల్లిగారు అన్నగారు. ఈయన చేయాలి, సంతకం పెట్టాలి. అప్పుడు ఇక్కడ సంతకం పెట్టండి అన్నాడు రిజిస్టర్ ఆఫీసర్. అంటే అంతవరకు ఆయన ఏమీ లేదు, నేను రానలేదు, రిజిస్టర్ ఆఫీస్ నా పని ఏంటని లేదు, అంతా జరిగింది. అక్కడికి వెళ్ళారు. ఆ సంతకం పెట్టు అన్నప్పుడు ఈ సంతకం నేను ఎందుకు పెట్టాలి అన్నారు రామకృష్ణ పరమహంస. అంటే పొలం మీ అంతటా మీరుగా మీ సదుద్దేశంతో మీ ఉద్దేశంతో మీ ఇష్టపూర్వకంగా మీరు అమ్ముతున్నట్టుగా ఇక్కడ రిజిస్టర్లు ఉండాలి కాబట్టి ఇక్కడ మీ సంతకం అవసరం కాబట్టి అడుగుతున్నాము అన్నారు. ఆ వాక్యం పూర్తవలేదు, రామకృష్ణ పరమహంస పడిపోయారు. ఆ వాక్యం పూర్తవలేదు, ఆయన పడిపోయారు. పడిపోతే లేపారు. లేచి ఏంటి ఇలా సొమ్ముశిల్పై పడిపోయారని చెప్పేసి లేపి కూర్చోబెట్టి, స్వామి మీరు ఏంటి ఇలా పడిపోయారని చెప్పేసి అని అంటూ ఇట్లా సంతకం పెట్టమంటే ఆ హృదయంలోంచి మాట వచ్చిందండి, మహా సౌందర్యమైనటువంటి వాక్యం. అప్పుడు ఆయన హృదయం బయటకు వచ్చిందండి, రామకృష్ణ పరమహంస హృదయం బయటకు వచ్చిందండి. ఏంటి ఆ వాక్యం అంటే, బ్రహ్మము నాకు పొలం ఉంటుందా అన్నారు. అదే ఆయన ఒక జ్ఞాని కాదు, ఒక జీవన్ముక్తుడు కాదు, ఒక అవతార పురుషుడు కాదు, బ్రహ్మమే తానై ఉన్నాడు. అది గ్రేట్. అదేండి, వాళ్ళని పూజించకపోతే, వాళ్ళని ప్రేమించకపోతే మనం ఎవరిని ప్రేమిస్తాం? మీరు అంటున్నారు కదా సాధన ఎలా చేయాలి, సాధన ఎలా చేసుకుంటే మనం ఆ స్థితికి వెళ్తామని. ఏది చేసినా మనం వెళ్ళమండి, ప్రేమిస్తే వెళ్తామండి. అంటే ప్రేమ అంటే చాలా రకాలు ఉంది. మళ్ళీ కారణ ప్రేమ కాదు, అకారణ ప్రేమ, అవ్యాజమైన భక్తి. ఆ భక్తి కూడా అండి, 2 మాటలు మాట్లాడుకుందాం అండి. అయ్యా, ఆ భక్తి కూడా ఎలా ఉండాలని చెప్తున్నాను మీకు. అంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చో చెప్తున్నాను. భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఆయనకి అన్నం లేక అలమటిస్తున్నటువంటి రోజులో ఒక మహాతల్లి వెళ్ళి పైకి వెళ్ళి భిక్షాటన చేసి ఆ వచ్చిన ప్రసాదాన్ని సగం పట్టుకెళ్ళి ఆయన పెట్టిన తర్వాత తను భుజించేదాన్ని. ఆ మహాతల్లి ఆశ్రమం ఏర్పడింది, ఆశ్రమం అభివృద్ధి చెందింది, దేదీప్యమానంగా నడుస్తుంది. ఆ సమయంలో రోజు వచ్చి భగవాన్ చూసి వెళ్ళిపోయేది. పెద్ద వయసు వచ్చింది, చాలా పెద్ద వయసు వచ్చింది. ఇప్పుడు భగవాన్ రమణులు అన్నారు, అమ్మా నాకు ఏమీ లేని రోజుల్లో ఆదరించి అన్నం పెట్టావు, ఇప్పుడు ఆశ్రమం ఏర్పడింది, ఆశ్రమ అధికారులు నాకు ఇంత అన్నం పెడుతున్నారు, చూడండి. ఆశ్రమ అధికారులు అంటే ఆయనకి అన్నం పెడుతున్నారండి, ఆశ్రమం అయింది. కానీ నాది అన్నది చూసారండి, వారిని భోజనం చేస్తాను, నాకు ఇంత ప్రసాదం ఉంటే పెట్టమని అడిగితే వాళ్ళు పెడితే నువ్వు కూడా తినొచ్చు కదమ్మా, నేను చెప్పాను లేదు. ఎవరు? మా అమ్మని, మా అమ్మగారిని అని అంటే నన్ను ఇలా వదిలేయంది అంతే. మళ్ళీ 2వ మాట మాట్లాడలేదు. అప్పుడు అప్పుడు ఒక సంఘటన జరిగిందండి. అమ్మ పెద్ద వయసు వచ్చింది, కళ్ళు కనిపించట్లేదు, రోజు వస్తున్నావు వెళ్ళిపోతావు, వస్తావు వెళ్ళిపోతావు, ఏదైనా అడుగుతావంటే ఏం అడగవు, ఏదైనా కావాలంటే ఏం వద్దంటావు, ఎందుకు ఆ కళ్ళు కనిపించకుండా రోజు వచ్చి ఏం చూస్తున్నాను అని అడిగారు భగవాన్. అంటే ఆ మహాతల్లి అంది, నిన్ను చూడటానికి వస్తున్నానని నీతో ఎవరు చెప్పారు అంది. మరి నువ్వు నన్ను చూసి వెళ్ళిపోతున్నావు కదా, ఎవరితో పలకరించట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, నన్ను చూస్తున్నావు వెళ్ళిపోతున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు
అని భగవాన్ చెబితే ఆ మహాతల్లి అంది, నిన్ను నేను చూడటానికి వస్తున్నానని నీ భక్తులు అనుకోవచ్చు, నువ్వు అనుకోవచ్చు, కానీ నిన్ను చూడటానికి నేను రావడం లేదు అని చెప్పేసింది. మరి ఎందుకు వస్తున్నావమ్మా అని అడిగారు. నువ్వు నన్ను చూస్తున్నావు కదా అందుకు వస్తాను. ఆయన చూడటం కోసం ఈవిడొస్తుంది. అంచేత చూడవలసిన వాడు చూస్తే మనకి అదే సాధన. అంటే ఇప్పుడు గురువు అయ్యా ఒక చూపు చూస్తే ఆ చూపు పట్టమే కావాలి. అదే శక్తిపాతం అన్నా కానీ ఆటోమేటిక్గా దానికి ఏ పేర్లు పెట్టుకున్నా అది ఇందులో ఏది ఒక్కటి తీసేయడానికి భగవాన్ సబ్జెక్ట్లో ఈ సృష్టిలో ఏ పద్ధతిని కానీ ఏ మార్గాన్ని కానీ ఆయన ఇది కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పింది లేదండి. ఎవరి యొక్క సంస్కారాన్ని బట్టి కావచ్చు, జన్మ సుకృతాన్ని బట్టి కావచ్చు, ఏ మార్గంలోకి వెళ్ళినా గమ్యాన్ని చేరుతాడు. భగవంతుడు పిచ్చోడా, భగవంతుడు ఎర్రోడా? ఇన్ని మార్గాలు లేకపోతే భగవంతుడు ఎందుకు ఇస్తాడు? అంతే కదా. అంటే నువ్వు భగవంతుని చూడు. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా నీ సృష్టిలో నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత అల్టిమేట్ సాధన ఏంటంటే భగవాన్ చెప్పిన, మహావతార్ బాబాజీ చెప్పిన, శారదామాత చెప్పిన ఒకటేనండి, ఈ సృష్టిలో ఎవరిని విమర్శించొద్దు. అసలు ఎవరిని విమర్శించొద్దు. అది లేకపోతే ఇంక సమస్య లేదు, అది లేకపోతే మాయే లేదు. ఎన్ని సాధనలు చేయడానికి నెత్తి మీద మట్టి పోసుకుంటానికి ఇష్టపడుతున్నావు కానీ ఎవరిని విమర్శించకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు? నువ్వు సాధకుండా అంటున్నావు, నాకు సాధన ఉండి ఆ పరమాత్మ సాక్షాత్కారం ఉంటే చాలు, నాకు ఏం వద్దు అంటున్నావు. బురద రొచ్చులో దొల్లుతున్నావు, మళ్ళీ తలంటుకు స్నానం చేస్తున్నావు. ఒకటికి 10 సార్లు కాదు 100 సార్లైనా అది ఇష్టపడుతున్నావు. ఏమో శారదామాత ఒక మాట చెప్పిందని మళ్ళీ చాలా అద్భుతమైనటువంటి వాక్యం. అద్భుతంగా సహజమైంది. మన దగ్గర అద్భుతాలు లేవు అసలు. ఎందుకంటే అద్భుతం ఎవరికే చూసేవాడు అద్భుతాన్ని చూసేవాడు చూసిన మహా అద్భుతం అంటే వాడు దానికి వేరుగా ఉన్నాడు, అయిపోయింది ఆడ చాప్టర్ క్లోజ్. ఏమని శారదామాత ఏమందంటే, అమ్మ ఎవరిని విమర్శించద్దు ఈ సృష్టిలో, అది అలా ఉంటే సరిపోదు. కానీ విమర్శించే బుద్ధి నీకు పోవడం లేదనుకో, అయ్యి బాబు నాకు ఎంత ప్రయత్నం చేసినా ఈ విమర్శించే బుద్ధి పోవడం లేదని విచారించొద్దు. ఆ విమర్శించే బుద్ధి నుంచి బయటపడడానికి చక్కటి మార్గం ఏంటంటే నిన్ను నీవు విమర్శించుకో. అది బాగుపడేవాళ్ళ లక్షణం. ఇతరులు విమర్శించొద్దు. విమర్శ కోణం అటు తప్పట్లేదు, ఇటు అది ఎలాగ తప్పట్లేదు, అది ఆగట్లేదు అనుకుంటే ఇలా చెయ్యి. నీ పని మీద నువ్వు విమర్శ చేయి, నీ పని మీద నువ్వు అంటే విమర్శా కోణంలో చూసి దాన్ని డెవలప్ చేసుకో. అప్పుడు బాగుపడుతుంది. బాగుపడే వాళ్ళ లక్షణం అది అని చెప్పిందండి. విమర్శ ఎదుటివాడి మీద కాదు, విమర్శ నీ మీద నువ్వు చేసుకో. అదే నా మనసు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా అంతర్ముఖం అవ్వట్లేదు, నన్ను ఏం చేయమంటారు భగవాన్ అని భక్తుడు భగవాన్ అడిగాడండి. అంటే భగవాన్ అన్నారు, మరి నువ్వు నాతో చెప్పుకున్నావు నీ బాధని, నా బాధ ఎవరితో చెప్పుకొని అన్నాడు. అదేంటండి మీ బాధ ఏంటి స్వామి అన్నాడు. నీ మనసు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా నీ మనసు అంతర్ముఖం కావట్లేదని నువ్వు బాధపడుతూ వచ్చి నాతో చెప్తున్నావు. నా మనసు హృదయ స్థానం నుంచి దాటి బయటికి రావట్లేదు, ఆ హృదయంలో ఉండిపోయింది, హృదయంగా ఆగిపోయింది. కాసేపు అస్తమాన కొంపలు తగలకపోతే, ఆ కొంపలు ఉండకపోతే కాసేపు అలా షికాలు చేయొచ్చు కదా అన్నాను దాన్ని. అది కదలట్లేదు కదా అని పట్టుకుని గుంజేస్తున్నాను, ఏదో రంగు కదిపి బయటికి తీసుకొస్తే కాసేపు అలా తిరుగుతుంది కదా అని. అలా గుంజేసినా కదలట్లేదు, నన్ను ఏం చేయమంటే నా బాధ ఎవరితో చెప్పుకొని అన్నా. ఆయన అంతర్ముఖం అయ్యి బహిర్ముఖం కావడానికి ఆయన ఇబ్బంది పడుతుంటే, అంటే అక్కడ ఏంటంటే నువ్వు అలా ఉన్నప్పుడే అది స్థిరం అవుతుంది. ఇందనక మనం డిస్కషన్లో ఒక పాయింట్ మిస్ అయింది. అయ్యా, విరూపాక్ష గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? విరూపాక్ష గుహలో ఇప్పటికీ కూడా ఒక సజీవమైనటువంటి సమాధి ఒకటి ఉందండి. విరూపాక్షుడైనటువంటి మహర్షి అక్కడ సాధన చేసి తపస్సు చేసి సిద్ధి పొంది అక్కడ శివలింగం విభూతిలింగంగా స్వరూపం వ్యక్తం అయిపోయిందని ఇప్పటికి కూడా ఉంది. అది నిత్య దర్శనం, ఎవరు వెళ్ళినా చూడవచ్చు. పైన గుడ్డ కప్పబడి ఉంటుంది,
ఒక 20, 10, 30 సంవత్సరాల ముందు మేము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఒకసారి గుడ్డ లేకుండా కూడా చూసాము. అది తీసి ఇలా తీసుకొస్తే విభూతి వస్తాను ఉండేదాన్ని. ఇప్పటికి కూడా ఉంది. అది గుడ్డ కప్పేసి ఉంచుతున్నారు ఇప్పుడు. అయ్యా వెళ్ళి మీరు పరీక్షించుకోవాలనుకుంటే ఆ గుడ్డ తీసి అక్కడ అబ్జెక్షన్ పెట్టకపోతే చూస్తే పర్టికులర్గా ఇప్పటికి కూడా అదే పరమ సత్యం ఇప్పటికి కూడా మనకి కనిపిస్తుంది. అది అంటే విగ్రహం నుంచి విభూతి వస్తుంది. ఆ శివలింగాకారంగా ఉందండి అది. ఆ ఆకారం నుంచి మనం విభూతి పండు అనేది అది తీస్తే విభూతి వస్తుందండి. అది విరూపాక్షుడైనటువంటి మహర్షి అక్కడ 700, 800 సంవత్సరాల ముందు సిద్ధి పొందినటువంటి ప్లేస్ అండి. అదే ప్లేస్లో ఈ కొండ మొత్తం మీద నాకు విరూపాక్ష గుహ అంటే బాగా అమితమైనటువంటి ప్రేమ అన్నారు నాన్నగారు. కొండంతా ఒకటే కానీ నా స్థానం, నా ప్లేసు నన్ను ఎక్కువగా ఆకర్షించేది. విరూపాక్ష గుహ అన్నారండి. అంటే ఆయన దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదండి. కొన్ని వేలు లక్షల కోట్ల జన్మల నుంచి కావచ్చు, ఇళ్ళ నాటి నుంచి కావచ్చు, ఆయనకున్న అనుబంధం అది. నాన్నగారు ఆ వాక్యం సందర్భంలో చెప్పారండి. అయ్యా విరూపాక్ష గుహలోనే కాదు, స్కందాశ్రమంలోనే కాదు, కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి, గుహలు ఉన్నాయండి. అది బయటికి కనిపించే బాగా లోతుకెళ్ళి లోపలికి అధ్యయనం చేసిన వాళ్ళు చెప్పినటువంటి వాక్యం అండి. ఇప్పటికి కూడా ఏదైతే హిమాలయాస్లో సిద్ధాశ్రమాలు, సిద్ధ సంఘాలు, పరమ గురువుల యొక్క ఆ అనంతమైనటువంటి తత్వం ఏదైతే ఉందో సమస్తం కూడా అరుణాచలంలో నిక్షిప్తం అయిపోయి ఉంది అన్నది పరమ సత్యం అండి. ఎక్కడో హిమాలయాలకు వెళ్ళక్కర్లేదండి. అరుణాచలం ప్రదర్శన చేసిన, అరుణాచలేశ్వరుడిని స్పృశించిన, అరుణాచలాన్ని ప్రేమతో పిలిచిన, క్రమేపీ అరుణాచలేశ్వరుడు చేసే పని ఏంటంటే, మీరు అరుణాచలం వెళ్తే అరుణాచలం ఏం చేస్తాడు అరుణాచలం అంటే, అరుణాచలేశ్వరుడు అండి ఏదో వచ్చారు అరుణాచలం, ఒక పిక్నిక్ అనుకుని వచ్చారో లేకపోతే ఒక దివ్యక్షేత్రం అనుకుని వచ్చారో ఏదో వచ్చారు వెళ్ళిపోతున్నారు. ఆనుకుని ఊరుకునే స్వభావం అరుణాచలేశ్వరుడికి లేదండి. వాడు పామరుడా, సాధకుడా, భక్తుడా అసలు ఏమీ లేదండి ఆయనకి. అవన్నీ ఆలోచించేవాడు కాదు అరుణాచలేశ్వరుడు అంటే. అరుణాచలంలో మీరు అడుగు పెట్టారంటే చూసుకుంటాడు మిమ్మల్ని. చూసుకొని వీడి చేత సాధన ఎలా చేయించాలి, వీడి మనసుని అంతర్ముఖం ఎలా చేయించాలి అని ఆలోచించడండి. ఆ శక్తి, ఆ సమర్థత వాడికి లేదన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. వాడిని అలా క్రషర్లో పెట్టి అలా బాధ పెట్టడం కూడా అరుణాచలేశ్వరుడికి ఇష్టం లేదండి. ఆ అరుణాచలేశ్వరుడే ఆ జీవుడు ఏ సంస్కారం అడ్డొచ్చి, ఏ వాసనలు అడ్డొచ్చి, ఏ తలంపులు వాడిని బాధ పెడుతూ ఈ జనన మరణ కాలచక్రం నుంచి కొట్టుమిట్టాడుతున్నాడో ఆ జీవుణ్ణి తరింపజేయటానికి అరుణాచలేశ్వరుడే సాధన చేసి, స్వయంగా అరుణాచలేశ్వరుడే సాధన చేసి ఆ జీవుణ్ణి ఆనంద సముద్రంలో, ఆ సచ్చిదానందంలో మళ్ళీ ఇది సంశయం అనేది కూడా లేకుండా అంత ప్యూరిఫై చేసి వాడిని వదులుతాడండి. ఒక్కసారి అరుణాచలం వెళ్ళినా సరే వాడి జీవితంలో వాడి తరించి తీరతాడు అన్నది ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పుడు అరుణాచలంలో అయ్యా ఒక ఇది మహానుభావులు కనిపిస్తాను గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, అయ్యా కుబేరలింగం దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఒక మంచు పొరల్లాగా మహానుభావులు సంచరించడం అనేది అయ్యా నేను పొందిన అనుభూతి. అయ్యా అయ్యా ఆ అనుభూతి చూసిన తర్వాత మీరు చెప్పిన దానికి నాలో నాకే అక్కడి నుంచి ఈశాన్య లింగం వెళ్ళే లోపలనే అయ్యా చాలా మార్పులు జరిగినాయి. చాలా సంతోషం అండి. అంటే గిరి ప్రదక్షిణలో ఉన్న మహత్యం మామూలుగా కాదు. అయ్యా 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 సో అక్కడిని అంతమంది మహానుభావులు ఉన్నటువంటి అరుణాచలంలో అయ్యా ఒక ధ్యాని వెళ్ళి అయ్యా ఒక 10 రోజులు, అయ్యా ఒక 20 రోజులు అయ్యా ధ్యానం చేసిన, సాధన చేసిన ఎలాంటి ఫలితం వస్తుంది? అది చక్కటి ప్రశ్న వేశారండి. అరుణాచలం వెళ్ళటమే ధ్యానం. అరుణాచలం వెళ్ళిన తర్వాత మీరు ఏ ధ్యానం చేయక్కర్లేదు. అరుణాచలాన్ని ఆ కొండను అలా చూస్తుండండి అంతే.
మీ ద్వారా ఏ ధ్యానం అయితే జరగాలో ఆ ధ్యానం మీ చేత చేయించేస్తాను, సహజంగా జరిగిపోతుంది. పర్టికులర్గా నేను ధ్యానంలో కూర్చోవాలనే తలం కూడా అవసరం లేదండి. అరుణాచలం అనేటువంటి పరిసరాల్లో మీరు ఎక్కడ కూర్చున్నా కొండను అలా చూస్తూ ఉంటే సహజంగా మీ ఇంట్లో మీ అమ్మని, మీ నాన్నని, మీ పిల్లల్ని మీరు ఎలా చూస్తున్నారో, ఒక టీవీ ఎలా చూస్తున్నారో, ఒక టీవీ చూసినప్పుడు ఎలా ఇన్వాల్వ్ అయిపోతున్నారో అంత సహజంగా అరుణాచలం అనే కొండను అలా చూస్తూ ఉంటే మీ ప్రమేయం ఏమీ లేకుండా మీ మనసు శాంతి సముద్రంలో ఈదులాడుతుందండి. అక్కడ ఏమీ లేదండి, అక్కడ మహత్యాలు ఏం జరగవు, అద్భుతాలు ఏం జరగవు. ఏమండి, ఏదో లోకాల్లోకి వెళ్ళిపోవటం ఏమి ఉండదు, మీరే ఉండరండి. అయితే అయ్యా, అరుణాచలంలో పౌర్ణమి అప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తూ చాలా కొన్ని వేల మంది, లక్షల మంది వెళ్తున్నారు, లక్షల మంది. మిగిలినప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. అవునండి, అవునండి, సత్యమేనండి. అయితే అది కోరికలు నెరవేర్చే కొండ అని ఒక ప్రసిద్ధి అండి దానికి. అంటే సామాన్యుడికి కూడా ఆ వంపుతో ఆ వంటతో తన దగ్గరికి వచ్చిన వాడిని ఎలా లాక్కోవాలో ఆయనకి తెలుసు. అందువల్ల ఈ కోరిక అనే దాన్ని మనమే సృష్టించుకున్నాం. సృష్టించుకుని అక్కడికి వెళ్తే ఆ కోరిక నెరవేరుతుందనేటువంటిది బాగా బలీయం అయిపోయింది. అయితే అలా నెరవేరుతున్నాయి, లేకపోతే నెరవేరకపోతే ఆ మాటలు ఎందుకు వస్తాయి? ఇన్ని వేల మంది, లక్షల మంది ఎందుకు వెళ్తున్నారు అంటే అలా జరుగుతున్నాయి. అయితే ఎందుకు ఆ కోరికలు నెరవేరుస్తున్నాయంటే ఆడు రావాల్సిన చోటుకు వస్తున్నాడా లేదా, అదే ఆయన దృష్టి. దీనికి ఉదాహరణ ఏంటంటే షిరిడి సాయిబాబా గారండి. మళ్ళీ సబ్జెక్ట్ చూడండి ఎలా తిరిగి వస్తుంది. మళ్ళీ షిరిడి బాబా ఇక్కడ లింక్ అయ్యారండి. షిరిడి సాయిబాబాను ఒకడు ప్రశ్నించారు, ఏమంటే భగవాన్ రమణులు ఎప్పుడు జ్ఞానం గురించి బోధించారు, మీరు తరచు వచ్చిన భక్తులకి ఏదైనా బాధ ఉంటే బాధలు తీరుస్తున్నారు, రోగాలు ఉంటే రోగాలు రొచ్చులు తీరుస్తున్నారు, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తీరుస్తున్నారు, మీరు మీ స్పర్శ వల్ల కానీ కొంచెం మీరు విభూతి ఇవ్వడం వల్ల కానీ ఇటువంటి పనులన్నీ జరుగుతున్నాయి. మీకు జ్ఞానం లేదని, మీకు జ్ఞానం ఇవ్వలేదని కాదు, కానీ జ్ఞానం అడిగేవాళ్ళు తక్కువ, ఈ కోరికల గురించి వచ్చేవాళ్ళు ఎక్కువ. ఏంటి అని ఆయనే స్వయంగా అడిగారు. ఎవరినని? షిరిడి సాయిబాబాని. అంటే బాబా అడిగింది అయ్యా అక్కడ భక్తులండి, స్థానికంగా భక్తులు అడిగితే బాబా గారు ఎంత అందమైన మాట చెప్పారు అండి. బాబా గారు అన్నారు, నువ్వు గుడికి వెళ్తున్నావు, గుడికి వెళ్ళి కొత్త చెప్పులతో వెళ్ళావు, ఆ కొత్త చెప్పుల మీద నీ దృష్టి పెట్టుకున్నావు, లోపల ఉన్నటువంటి ఈశ్వరుని దృష్టిలో పెట్టుకోలేవు. ఎందుకంటే కొత్త చెప్పులు పెట్టాను బయట ఏమవుతున్నాయి ఏంటని. అది అసహజం కాదు, సహజం. అది అసహజమైనటువంటిది కాదు, సహజమే. చెప్పులు కొత్త చెప్పులు, వెళ్ళింది శివాలయంలోకి, ఏదో ఆలయంలోకి, ఏదో చోట గురువు దగ్గరికి, కానీ నీ దృష్టి తరచు అయ్యి ఇంత పెట్టుకున్న కొత్త చెప్పులు ఉన్నాయో లేదో అని ఆలోచన వస్తుంది. అది అసహజం కాదు, సహజంగా వస్తుంది. అలాగే నా భక్తులు ఇంతమంది వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నారు. అడగటం తప్పు కాదు, అది సహజం. ఎందుకు సహజం అంటే దాని విలువ తెలిసి దాన్ని అడుగుతున్నారు. చెప్పుల విలువ తెలిసి చెప్పుల మీద దృష్టి వెళ్ళింది. చూడండి ఎంత దయ. విమర్శిస్తున్నారండి ఇక్కడ, చూసారండి ఎంత దయాస్వరూపులో. చెప్పుల విలువ తెలుసు కాబట్టి దాని మీద దృష్టి ఉంది, వెళ్ళింది. అది 1000 రూపాయలు 500 పెట్టుకున్నారని దీని మీద. అలాగే ఏ బాధ అయితే మనిషి పెయిన్ అయితే పడుతున్నాడో ఆ బాధ తాలూకా పెయిన్ వాడికి ఉంది కాబట్టి దాని విలువ తెలుసు కాబట్టి అందులోంచి బయటపడాలని అంత సహజంగా అడుగుతున్నాడు. అందువల్ల ఏదైతే అడుగుతున్నాడో అది ఇచ్చి పంపిస్తున్నాను. కానీ ఎందుకు పంపిస్తున్నానంటే, ఎందుకే అది ఇచ్చి ఎందుకు పంపిస్తున్నానంటే, ఈనాడు ఇది ఎంత సహజంగా అడిగి నాకు ఇది కావాలని పట్టుకుని వెళ్ళారో అలాగే ఏదో ఒకనాడు ఏదో ఒక జన్మలో ఇది ఏది శాశ్వతం కాదు, ఇది ఏవి నిజం కాదు బాబా, ఇది ఎంత సత్యమో ఇది తెలుసుకుని మాకు ఇది అక్కర్లేదు అని తెలుసుకుని బాబా మాకు ఇది కావాలని ఆనాడు ఆత్మజ్ఞానం అడగకపోతారని ఈనాడు ఇది నెరవేరుస్తున్నాను అన్నాడు. దీనికి ఇంకా స్పీచ్లెస్. ఆనాడు అది అడగడం కోసం ఈనాడు. మరి ఇప్పుడు ఇంతమంది గురువులు మన చుట్టూరు సంచరిస్తున్నారు, వీళ్ళందరి ఉద్దేశం కూడా మూలం ఇప్పుడు అదేనండి.
మనతో సరదాగా ఉంటున్నారు, మనతో జోకులు వేస్తున్నారు, మనతో తిరుగుతున్నారు, మనతో ఆడుకుంటున్నారు, మనకి ఏది కావాలో అది ఇస్తున్నారు, అంత ఎంటర్టైన్మెంట్లో ఏమీ ఇబ్బంది లేదు, అన్నీ చేస్తున్నారు. మనకి ఇదే కనిపిస్తుంది. కానీ వాళ్ళ యొక్క మూలం ఏంటి? వాళ్ళకి అది ఎక్కడ మీకు బిగపెట్టడం కానీ, మిమ్మల్ని క్రషర్లో పెట్టడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టడం కానీ వాళ్ళ లక్ష్యం కాదు. మంచిదంత ఫ్రీడమ్ ఇచ్చారు గురువులు, అంత ఫ్రీడంగా. దీనికే మహోత్తర్ బాబాజీ అని లహరి మహాశయులు మహాకుంభమేళాకి వెళ్ళినప్పుడు చక్కటి మాట చెప్పారండి. ఎవరండి? బాబాజీ. ఈ లహరి ఇక్కడ కూడా దొంగ సాధువులు, దొంగ మహాత్ములు అని పేర్లు పెట్టుకుని గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారు. ఈ కుంభమేళాలో కొన్ని లక్షల మంది సాధువులు పొందేవాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ పర్ఫెక్ట్ ఏంటి? ఎందరో అర్థమైపోతుంది నాకు, చాలామంది మోసగాళ్ళు ఉన్నారు అని లోపల అనుకుంటూ బాబాజీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. బాబాజీ సర్వాంతర్యామి. ఆయన కూర్చున్నారు. ఆయనకి అర్థమైపోయింది తను వచ్చింది దేనికి? గురువు కోసం వచ్చాడు. కానీ ఆలోచన ఏంటి? అందరి మీద దృష్టి పడింది. వాళ్ళు అలాగ, వీళ్ళు ఇలాగ అనుకుంటున్నాడు. ఏమని రా లహరి నాయన, వచ్చావా నాయన అని ప్రేమతో పలకరిస్తూ, ఒక పాప అలా వెళుతూ ఆ పంచదార పట్టుకెళ్తూ అది ఆ పంచదారని ఒలకబోసుకుంది, అది పట్టుకొస్తే టీ పెట్టుకుందాము, అది పట్టుకొచ్చే అన్నారు. ఎవరని? బాబాజీ. అది ఇసుకలో మిళితం అయిపోయింది, మనకు రాదన్నారు. అరే అంటే బాబాజీ, అవును నిజమే, నీకు ఆలోచన వచ్చింది, నాకు రాలేదు, నాకు పంచదారనే చూస్తున్నాను, నాకు కనిపించింది పంచదార అంచేత పంచదార పట్టుకొచ్చా అంటున్నావు. నువ్వు ఈ పంచదారతో పాటు ఇసుక కూడా కనిపించింది అంచేత అసాధ్యం అంటున్నావు. సరే ఊరుకో, మనకి వద్దులేదు విషయం, వదిలిపెట్టా అన్నారు. ఒక్క 5 నిమిషాలకి బార్లు తీరిపోయి సేవలన్నీ అటు వెళ్తూ వాటికి కావాల్సిన పంచదార పలకం పట్టుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు లహరి ఒక్కసారి అటు చూడన్నారు. చూశాడు. మౌనంతో సహజంగా అవి ఏ పని మీద అయితే వచ్చినాయో ఆ పని ఎంత క్లారిటీగా చేసుకుంటున్నాయి చూడు లహరి అన్నారు. ఎక్కడ విమర్శన లేదు, టామ్ లేవు, అడావుడి లేదు. ఏ ఏ పర్పస్ కోసం వచ్చినాయో, ఏ స్వరూపం కోసం వచ్చినాయో ఆ స్వరూపాన్ని ఎంత సైలెంట్గా పట్టుకుని వెళ్ళిపోతున్నాయి. వాటిని చూసి నేను ఎంతో నేర్చుకోవాలి లహరి అన్నారు. మహావతార్ బాబాజీ. అంటే అక్కడ అర్థమైందని ఈడు మొత్తం అన్ని ఆలోచనంతా బుర్రలన్నీ పెట్టుకుంటూ గురుగారి దగ్గరికి వచ్చాడు. ఏంటి ఇక్కడ ఎన్నో జరుగుతున్నాయి అన్నాడు. ఎన్నో జరగవచ్చు, ఈ సృష్టిలో ఎన్నో జరగవచ్చు, నీకెందుకు అసలు? నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు, ఎవరి సమక్షంలో ఉన్నావు, ఏ స్వరూపాన్ని చూడడానికి వచ్చావు, ఏ స్వరూపాన్ని ప్రేమిస్తున్నావు? నాకు జ్ఞానం కావాలంటున్నావు. చూసారండి ఎలా చెప్తున్నారు బోధ. అందుకే అక్కడ ఆయన చెప్పింది కూడా ఏంటి? ఈ సృష్టిలో నువ్వు దేన్ని విమర్శించుతాని. మరి చూసారని బాబాజీ చెప్పింది, ఆ శారదామాత చెప్పింది అదే, ఇక్కడ బాబాజీ చెప్పింది అదే. ఇదే విషయం రమణ మహర్షి జీవితంలో జరిగింది. రమణ మహర్షి జీవితంలో ఒక కలెక్టర్ గారు గిరి ప్రశ్న చేస్తున్నారు. అప్పటికి 1 వారం రోజులైంది ఆయన వచ్చి. ఆ 1 వారం రోజుల నుంచి ఏదో సందర్భంలో అవకాశం ఉన్నప్పుడు గిరి ప్రశ్న చేయటం, లేదా భగవాన్ దగ్గర కూర్చున్నాం, గిరి ప్రశ్న చేయటం, భగవాన్ దగ్గర కూర్చుంటాం. ఈ విధంగా ఆయన కాల సద్వినియోగం చేసుకుంటున్నారు. చేసుకుంటూ ఉంటే ఒకరోజు ఆయన ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఆ ప్రదక్షిణలో ఆయనకు ఒక దృశ్యం కనిపించిందని. ఏంటి ఆ దృశ్యం అంటే, కొంతమంది అక్కడ మందు బాటిల్స్ పెట్టుకుని మందు తాగుతూ మొక్క తింటూ పేకాట ఆడుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూశారు ఆయన. ఇంత పవిత్రమైన చోట్లో ఏంటి ఈ పనులు ఏంటి వీళ్ళు? పోనీ నేను చెబుదామంటే అక్కడ నేను కలెక్టర్ని కానీ ఇక్కడ నేను పనికిరాను. వాళ్ళు చేసే పని అంటే చాలా జుగుత్సాకరంగా, అసహ్యంగా కనిపిస్తుంది ఆయన దృష్టిలో. చాలా బాధపడుతూ ఆ దృశ్యం చూసిన తర్వాత గిరి ప్రదర్శన కూడా అంత సాపీగా జరగకుండా ఏదో చేసేననిపించుకునేటట్టుగా మొత్తానికి ఎలాగైతే పూర్తి చేసి భగవాన్ ఏకాంతంగా, భగవాను ఎప్పుడు ఏకాంతంగా దొరుకుతారో ఈ బాధనంతా, క్షోభనంతా ఆయన ముందు చెప్పుకుందామని ఎదురు చూశాడు.
ఎదురు చూసి 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 భగవాన్ ఏకాంతంగా ఉన్నప్పుడు చూసి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మొరను ఆయన ముందు వెళ్ళగెట్టాడు. అయ్యా భగవాన్, ఇలా చూశాను, ఇటువంటి దృశ్యం చూశాను, చాలా బాధ కలిగింది. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థానంలో ఇటువంటి పనులు కూడా చేస్తున్నారని నాకు అసలు ఊహకు కూడా అందలేదు. అటువంటి పనులు చేస్తున్నారు వాళ్ళు, నా హృదయం అంత కకలావికలం అయిపోయింది అని బాధపడ్డాడు. అప్పుడు భగవాన్ అన్నారు, ఏమండి మీరు ఎందుకు వచ్చారు అరుణాచలం అని అడిగారు. అంటే ఆ కొండ గురించి విన్నాను భగవాన్, మీ గురించి విన్నాను, మీ దర్శనం, ఆ అరుణాచలేశ్వరుడు యొక్క దర్శనం, ఆ గిరి యొక్క మహత్యం తెలిసి ఇలా సాధన చేయగా కొద్ది రోజులు ఉండగా ఏదో ఒక నాటికి ఏదో జన్మకి నాకు కూడా జ్ఞానం వస్తుంది, అరుణాచలం వచ్చాను అని చెప్పారు ఆ కలెక్టర్ గారు. చెప్తే భగవాన్ కాసేపు ముసిముసిగా నవ్వుకున్నారు. వెంటనే అన్నారు, ఒక మాట అడిగారు భగవాన్, మీరు ఎవరి గురించి అయితే వాళ్ళు తాగుతున్నారని వాళ్ళ యొక్క సంభాషణ ఎలా ఉందని చెప్తున్నారో, వారు ఏ పని మీద అయితే ఇక్కడికి వచ్చారో ఆ పని వారు చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటున్నారు. వాళ్ళు తాగటము తింటాం అనే పని చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటున్నారు. వాళ్ళు సాధన 100% బాగుంది. మీరు ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని మర్చిపోయారు. మీ సాధన ఇక్కడ కుంటిపడుతుంది, చూసుకొని సరిపోతున్నారు. ఇదేండి మళ్ళీ చూసారా, సృష్టిలో ఎవరిని విమర్శించొద్దు అన్న సబ్జెక్టులో ఇక్కడ కూడా చూసారా. శారదామాత చెప్పిన, మహావతార్ బాబాజీ చెప్పిన, భగవాన్ చెప్పిన మూల సూత్రం ఒకటేనండి. మనం ఎక్కడ పాడైపోతున్నాం అంటే మన మనసు వెళ్ళి దేదో దాని మీద బయట వాలిపోతుంది. వాలిపోయింది, అక్కడ కూడా ఇబ్బంది లేదు. ఒకళ్ళని విమర్శించే అర్హత నీకు ఏముంది ఫస్ట్? ఎందుకంటే నువ్వు నిజంగా ఈశ్వరుని ప్రేమించిన వాడు అయితే, నిజంగానే ఈశ్వరుడు కావాలి అనుకుంటే ఈ సరాసరి సృష్టి అంతా కూడా ఈశ్వరుడిదా, నీదా, నాదా? ఈశ్వరుడిది. ఈశ్వరుడు ఎవడు? నీ కన్న తండ్రి, నీ పరాయవాడు కాదు, నీ ప్రభు, నీ యజమాని, నీ కన్న తండ్రి ఈశ్వరుడు అంటే. ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపానివి నీవేనప్పుడు ఆ పరబ్రహ్మ ఏమవుతుంది? నీ కన్న తండ్రే కదా. భగవాన్ అడుగుతున్నారు ఇక్కడ, నీ కన్నే కదా, నీ తండ్రే కదా, నీ తండ్రి ఆస్తే కదా ఇదంతా. నీ ఆస్తి నువ్వు విమర్శించుకుంటావేంటి? నువ్వు భగవంతుడు కావాలి అంటున్నావు, ఎక్కడ చూసినా ఉన్నది భగవంతుడే అంటున్నావు. మళ్ళీ ఈ పెంట కూడా అంటే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఈశ్వరుని ప్రేమించిన వాడు అయితే నీకు ఈశ్వరుడే కావాలనుకుంటే ఈశ్వరుడు యొక్క సృష్టి కూడా ఈశ్వరుడే కదా. దీన్ని జీసస్ కూడా జడ్జి నాట్ అని ఎక్కువ పత్రిజీ గారు అది వాడతారు. జడ్జి నాట్, కంప్లైంట్ చేయొద్దు, అది దీన్ని ఎక్కువ పత్రిజీ గారు టీచ్ చేస్తూ ఉంటారు. పరమసత్యం అండి, పరమసత్యం అండి. ఎందుకంటే అక్కడ మనం బ్రేక్ అయిపోతామండి. జడ్జి చేయటం వల్ల, ఒకటి దాని మీద కంప్లైంట్ చేయటం వల్ల ఆటోమేటిక్గా అంతే కదండి. సాధన ఎవరు కుంటిపరుచుకున్నారు? తనే. బుద్ధుడు ఏం చెప్పాడు? కాంట్రించి ఉమ్ము వస్తే ఆ ఉమ్మూసిన వాడిని ఆయన టచ్ చేస్తే కదా నాయన, నన్ను ఉమ్మూసాడంటే ఫీలింగ్ అనుకుంటే కదా. పైగా ఆకాశం వంక చూసి ఉమ్మొస్తే ఎవరికి నష్టం? నీ మీదే పడింది, నీకే నష్టం. అది కూడా ఆయన ఏం మాట్లాడలేదు, ఆయన కొయ్యిటిగా ఉన్నాడు అంతే. అడిగిన దానికి సమాధానం చెప్పారు. ఎందుకండి ఇవన్నీ కాదు, అంగుళీమాలకుడు మీరు పేరుని ఉంటారు బుద్ధుడు. వాడు బుద్ధుడు శిష్యుడు అయిపోయాడు. అయిన తర్వాత శరీరం విడిచిపెట్టాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత వాడిని కొంతమంది బుద్ధుడి దగ్గరికి వచ్చి బుద్ధుడిని అడిగారండి, ఏమంటే ఒకప్పుడు వాడు మహా దుర్మార్గుడు, కొన్ని 100 మంది చంపేశాడు, తర్వాత మీ శిష్యుడు అయ్యాడు, ఇప్పుడు చనిపోయాడు, ఇంతగా వాడు స్వర్గానికి వెళ్తాడంటారా నరకానికి వెళ్తాడంటారా అని అడిగాడు. చూసారండి, ఇది సర్వసాధారణంగా ప్రతి భక్తుడికి ప్రతి సాధకుడికి వచ్చే డౌట్స్ అండి. బుద్ధుడు ఏమన్నాడంటే వాడు స్వర్గానికి వెళ్ళలేదు, నరకానికి వెళ్ళలేదు, వాడు నిర్వాణ సుఖాన్ని పొందుతున్నాడు అన్న. స్వర్గానికి నరకానికి కాకుండా నిర్వాణ సుఖం.
అంటే నిర్వాణ సుఖం అంటే ఆత్మసుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఇంకోటి చాలామంది అండి, నేను చూశాను చాలామంది సాధకులు, నాకు ఎన్నో అనుభవాలు అవుతున్నాయి, ఎన్నో దృశ్యాలు చూస్తున్నాం, అద్భుతమైన దృశ్యాలు చూస్తున్నాం, అద్భుతమైన దర్శనం అవుతున్నాయని చెప్తున్నారండి. చెప్తున్నారు. భగవాన్ అన్నారు, ఆ చూసేది ఎవరండి? మీరు ఎటువంటి అద్భుతం చూడండి, మీతో సింపుల్ అండి, ఏమీ కాదు. ఆత్మ ఏదన్నా చూసి, ఆత్మ దేన్నన్నా దర్శించి, ఆహా మా అద్భుతమైన దర్శించానని అనుకుంటుందండి ఆత్మ. ఆత్మ అనుకోదు, అనుకునేది మనసే. మనసు మనం ఎటు తిరిగి వచ్చినా సరే ఆ అనుకునేది వచ్చేటప్పటికి మనసు అయింది. ఏమని అప్పుడు ఆత్మ దగ్గర ఉన్నావా దూరంగా ఉన్నావా? దీన్ని ఒక గురుగారు దర్శనంలో అయ్యా ఆత్మ దర్శనం వేరు, అయ్యా మానసిక దర్శనం వేరు. అవును. ఆత్మ దర్శనానికి అయ్యా అద్భుతాలు ఉండవు, అది అనుభూతి. ఆత్మ దర్శనానికి అనుభూతి ఉంటుంది, మానసిక దర్శనానికి అద్భుతంగా అబ్బా ఏం సినిమా రా అన్నట్టుగా, ఏం బాహుబలి రా, ఏమి నాకు ఇదేందని. అవునండి. నీకు మానసిక దర్శనంగా ఒక సాక్షాత్కారం కలిగితే అది ఒక ఎక్స్పీరియన్స్ గానే ఉండిపోతుంది. అవునండి. కానీ ఆత్మదర్శనంగా సాక్షాత్కారం జరిగితే మటుకు ఒక అన్నమాచార్యుల్లాగా, ఒక వేమనలాగా, ఒక సాక్షాత్కారంతో వాళ్ళ జీవితం కూడా మరి. సాక్షాత్కారం అన్న శబ్దానికి నిర్వచనం ఏంటంటే స్వస్వరూప సాక్షాత్కారం కలిగినటువంటి వాడికి ఏ అనుభూతి లేదండి, ఏ అనుభవం లేదండి. అనుభవాలని మానసిక వాడు. మీకు ఇక్కడికి మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ మంచి రూట్లో పడిందండి. మీకు ఒక్కటి చూడండి ఎంత బాగుందో. ఆత్మ అంటే ఏంటి అని గురుగారు రోజు ప్రశ్న సంధించారండి. ఎవరని? నాన్నగారు. అందరూ అలా సైలెంట్ కూర్చున్న, ఆత్మ అంటే ఏంటి, అసలు ఆత్మ అంటే ఏమనుకుంటున్నారు మీరు, ఆత్మ అంటే ఏంటి అని అడిగారు. అంతా సైలెంట్గా ఉన్నాం. ఆత్మ యొక్క వైభవం చెప్పారని నాన్నగారు. ఆత్మ జ్ఞానాన్ని కోరుకోదు, ఆత్మ సుఖాన్ని కోరుకోదు. ఏది? నీ సుఖంగా ఉండాలని, ఆ సుఖాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని, శాంతిని ఏది కోరుకోక్కర్లేదు, దానికి ఏది అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు ఏదన్నా ఉంటే అది ఆత్మ. అన్నీ తానే ఉన్నది. ఎందుకు అక్కర్లేదంటే అంతా తానే ఉంది కాబట్టి దానికి ఏం అక్కర్లేదు. శాంతి తానే ఉంది, ప్రశాంతి తానే ఉంది, ఆనందము తానే ఉంది, బ్రహ్మానందము తానే ఉంది, సర్వ సుఖాలు తానే చేత అది ఉంది. కాబట్టి నువ్వు ఆత్మను కోరుకుంటున్నావు, ఆత్మను ప్రేమించినది నిజమైతే నువ్వు ఉండు అనుకోవద్దు. ఏమీని నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలని కూడా అనుకోవద్దు, నాకు జ్ఞానం ప్రసాదించని కూడా నువ్వు అనుకోవద్దు. నువ్వు ఉండటం నిజం, అనుకోవడం అబద్ధం. నువ్వు ఉండగలుగుతున్నావా? నిత్య జీవితంలో నువ్వు సహజంగా ఉండగలుగుతున్నావు అసలు? ఇంకో చక్కటి వాక్యం చెప్పారు తండ్రి ఈ సందర్భంలో. చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి ఆయన చెప్పింది. అజ్ఞానికి కళ్ళంటే నీళ్ళు వస్తాయి, జ్ఞానికి కూడా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. అజ్ఞానికి కళ్ళంటే నీళ్ళు వస్తాయి, జ్ఞానికి కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. అది అజ్ఞానికి దుఃఖం కావచ్చు, ఇక్కడ దుఃఖపడేవాళ్ళు లేడు, ఆనందంతో కావచ్చు. ఆనంద సముద్రంలో వీధులాడుతూ భక్తుల యొక్క ఆ సమక్షంలో కూర్చున్నప్పుడు అలౌకికంగా, అకారణంగా బాష్పదాలు రావచ్చు. అయితే జ్ఞానికి అజ్ఞానికి నువ్వు ఎలా గుర్తుపెట్టాలి, ఎలా గుర్తుపట్టాలంటే ఇక్కడ నీకు క్లూ ఇచ్చేస్తున్నానన్నారు. ఏంటండి అంటే, అజ్ఞాని దుఃఖపడుతూ ఉంటే ఆ కళ్ళంతా వచ్చే నీరు వేడిగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. వేడిగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. జ్ఞాని కళ్ళంట కూడా నీరు వస్తుంది, కళ్ళంట నీరు వస్తుంది. మీరు తాగి చూడండి, చాలా స్వీట్గా ఉంటుంది. ఇది జ్ఞానికి అజ్ఞానికి తేడా అన్నారు. ఎంత చక్కటి వర్డ్ చూడండి. ఇది పరీక్షించి చూడాలి, పరీక్షించి దమ్ము ఉండాలి కదండి. ప్రతిదానికి జడిసిపోతుంది కదా మనం. పరీక్షే ఆధ్యాత్మికత, నిత్య పరీక్షే. చూడండి ఎంత స్వీట్గా చెప్పారు. దుఃఖిస్తాడు అజ్ఞాని, నీళ్ళు వస్తాయి. జ్ఞానికి కూడా నీళ్ళు వస్తాయి. భగవానికి కూడా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి శరీరం విడిచిపెట్టినప్పుడు.
అరుణాచలాన్ని స్మరణ మారుమోగిపోతుంటే ఆయనకి శరీరం అసలు పట్టు అనేది 1% కూడా పట్టులేదండి. కానీ అరుణాచలం మీద ఉన్నటువంటి ఆయన ప్రేమ ఆయన కళ్ళని దర కారిపోతున్నాయండి. అది అన్న. అయితే అరుణాచలంలో అయ్యా వారి అమ్మగారికి మోక్షాన్ని ప్రదర్శించారు అని ఉంది కదండి. ఆ కన్నతల్లికి అళగమ్మ గారికి మోక్షాన్ని ప్రసాదించినటువంటి సంఘటన ఉంది కదా. ఆ సంఘటన ఏంటంటే అండి, ఆ సంఘటనకి ముందు కొన్ని సంవత్సరాలు, కొద్దిగా ఒకే సంవత్సరాలు 2 సంవత్సరాలు వ్యవధిలో ముందులో కూతురు వచ్చి అళగమ్మ గారి బిడ్డ భగవాన్ సోదరి వచ్చి, అమ్మ వీడి దగ్గర ఏ సుఖపడతావు నువ్వు, వీడి దగ్గర సుఖపడడానికి ఏముంది అసలు, వాడే భిక్షాటం పెట్టి జీవిస్తున్నాడు, పైగా నీకు వచ్చిన ఈ శ్రమ పనులు ఇవన్నీ తప్పట్లేదు, ఇందులో పెద్దదానం అయిపోయావు, చేసుకోలేకపోతున్నావు, చేయలేకపోతున్నావు, చూస్తా ఊరుకోలేవు, అందుకు మన ఇంటికి వచ్చేసి మన ఇంటికి వెళ్ళిపోదాం అడిగిందండి. చాలా బాగుంది కదండి, సహజమే కదా. కూతురు రమణుడి సోదరి భగవాన్ రమణుడి యొక్క సోదరి ఏమని అళగమ్మ కూతురు అడిగింది, బిడ్డగా తల్లిని అడిగింది. అడిగితే తల్లి అంది, భగవాన్ అలా కూర్చుని ఉన్నారు, ఏం మాట్లాడలేదు, సహజంగా ఉన్నారు. ఈ తల్లి అంది, ఈ దేహాన్ని ఏదో రంగంగా తీసుకెళ్లాలని వచ్చావా నువ్వు, ఇది రాదు, వాడెవడో నాకు అర్థమైపోయింది, ఈ నా సావో బ్రతుకో ఏదైనా సరే ఇక్కడే ఈ కొండ మీదే, ఇది బరువు అని వాడికి అనిపించి ఈ కొండ మించి విసిరేస్తే ఛిద్రమైనటువంటి శరీర ముక్కలు కూడా ఈ అరుణాచలం కొండ మీద ఉండిపోతే తప్పించి నీ దగ్గరికి రాదు, వాడే నా సర్వస్వం అని చెప్పేసింది. ఈ మాటలు భగవాన్ విన్నారు. కానీ నా తల్లి ఇటువంటి పక్వానికి వచ్చిందా అని అనుకునేవాళ్ళు లేడండి. చూసారండి ఎంత సహజంగా జరుగుతుంది అక్కడ. నా తల్లి ఒకప్పుడు, ఆ తల్లి ఈరోజు ఇంత శరణాగతి చెందింది అరుణాచలం మీద, ఇంతటి పక్వానికి వచ్చిందా అనుకునేవాడు లేడండి అక్కడ. కానీ అనుకునేవాడు లేకపోయినా భగవాన్ కళ్ళని బడబడ నీళ్ళు కారిపోతుందండి అని ఆ హృదయంలో అరుణాచలేశ్వరుడు ఆగలేకపోతున్నాడు అండి. అది అక్కడ అరుణాచలేశ్వరుడు అప్పుడు డిక్లేర్ చేసేసుకున్నాడు అండి, దీనికి మోక్షం ఇచ్చేయాలని. మనం ఏమనుకుంటున్నాం, భగవాన్ మోక్షం ఇచ్చారనుకుంటున్నాం. భగవాన్ మోక్షం ఇవ్వలేదండి. ఆ లోపల ఉన్నది అరుణాచలేశ్వరుడే, మీ లోపల ఉన్నది అరుణాచలేశ్వరుడే, దీని లోపల ఉన్నది అరుణాచలేశ్వరుడే. ఆ ఉన్న వస్తువు ఏదే కదా. అరుణాచలేశ్వరుడి యందు తను పొందిన శరణాగతి యథార్థం ఆ క్షణంలో. ఆ క్షణంలోనే ఆయనకి అయిపోయింది, ఇంకా దాని పని అయిపోయింది, పరీక్ష పాస్ అయిపోయిందండి. అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఊరికి ఈ దేహాన్ని అడ్డు పెట్టుకొని ఒక హస్తం సహస్రారంలో, ఒక హస్తం హృదయస్థానంలో అలా ఉంచి, అది జీవుడు బయటికి వెళ్లకుండా, ఆ జీవుడు ఏ సంస్కారాల చేత ఏ వాసనల చేత బంధించబడి ఉన్నాడో ఆ సంస్కారాలని జ్ఞానాగ్నితో తగలబెట్టి బయటికి ఎక్కడికి వెళ్లకుండా, సహస్రారం నుంచి కూడా బయటికి వెళ్లకుండా, ఏ ద్వారం నుంచి బయటికి వెళ్లకుండా హృదయ ద్వారం దగ్గరికి పంపించి ఆ హృదయస్థానంలో ఆ సంస్కారాలన్నింటినీ వాసనలని దగ్ధం చేసి పరమ పవిత్రుణ్ణి చేసి ఆ జీవుడిని అందులో విలీనం చేసేసిందండి. ఆ మనసుని ఆత్మలో విలీనం చేసేసిందని, పూర్తిగా పరబ్రహ్మలో ఐక్యం అయిపోయింది. అది ఐక్యం అయిపోయిందన్న విషయం కూడా ఆయనకి క్లారిటీ వచ్చిన తర్వాత కాసేపు ఉంచి, ఏ వాసన ఏ సంస్కారం అయినా మళ్ళీ బయటకు పడచూపుతుందేమో అనేటువంటి మీమాంస కూడా లేకుండా ఆ కాసేపు అలా ఉంచి, ఆ సర్జరీ 100% సక్సెస్ అయిపోయింది అనుకున్న తర్వాత అరుణాచలేశ్వరుడు ఆ చేతులు తీయించాడు. ఆ రకంగా ఆ మహాతల్లి 100% ఆవిడ ఆ ఆత్మసుఖాన్ని, ఆ అమృత సుఖాన్ని, ఆ ఆత్మజ్ఞానాన్ని పొందిందండి. చనిపోయిన తర్వాత ఏదో లోకంలోకి వెళ్ళడం కాదని అక్కడ జరిగింది సర్జరీ. అక్కడ హృదయ స్థానంలోకి పంపించాడు భగవాన్. శంకరాచార్యుల వారు కూడా సర్జరీ చేయించారు తల్లి విషయంలో. ఆయన పిలుస్తాడు తల్లి కోసం. అసలు మా శ్రీ మహావిష్ణువు వస్తారు, నా కోసం కాదు అమ్మ పని చూడమన్నాడు. అమ్మ దగ్గరికి వచ్చాడు, బాలకృష్ణుడు రూపంగా వచ్చాడంట. దాన్ని వర్ణించడం చాలా రకాలు వర్ణిస్తాను, కానీ వాస్తవానికి బాలకృష్ణుడికి వచ్చాడు ఇంత వయసు.
ఆ మొత్తం ఆభరణాలంతా ఉన్నాయంటండి. ఆ తడుంగుందంటండి, పట్టు లేదు శరీరంలో. నా బిడ్డ వచ్చేయడేమో తడుంగుందంట. తీరా చూస్తే ఒంటి మీద వస్త్రాలు ఆభరణాలు అన్నీ అని కృష్ణుడు. ఇది నా బిడ్డ కాదని గ్రహిస్తుందంట. అప్పుడు ఎవరని చాలా బలాన్ని పుంజుకొని బలాన్ని తెచ్చుకొని చాలా కష్టంగా కళ్ళతో చూసిందంట. చూసి ఎదురుకుండా ఉన్నది పరమాత్మ కృష్ణుడు. సరిగా నువ్వు వచ్చావా, నేను బిడ్డను పిలిస్తే నువ్వు వచ్చావా అని అనుకుందంట. అనుకున్న 2 అడుగులు వెనకాల ఈ నేర్చుకుంటూ శంకరాచార్యుల వారు వచ్చారు. అప్పుడు అర్థమైందంటే నువ్వు తీసుకొచ్చావా నాయన, ఈ కృష్ణ పరమాత్మ సాక్షాత్కారానికి దోహదపడింది నువ్వా నాయన అని. ఈ తల్లి రుణం తీర్చుకున్నావు అందంట తల్లి అని. అప్పుడు శంకరాచార్యులు ఓ మాట అన్నారండి, సాక్షాత్తు భగవంతుడే కావచ్చు, భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి రుణం తీర్చుకుంటాం అనే ప్రసక్తి లేదు. గురువుగారు చెప్పారని వాక్యాన్ని. తల్లి రుణాన్ని తీర్చుకునేవాడు భగవంతుడు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత నా తల్లి రుణం తీరిపోయింది అని చెప్పగలిగేవాడు ఎవడు లేడు. తల్లి రుణం ఎవడు తీర్చుకోలేడు. తల్లి పాదాలు పట్టుకోవడానికి, తల్లి పాదాలు స్పృశించడానికే యోగ్యత ఉంది భగవంతుడికి కూడా. ఈ రుణం ఎలా తీరుతున్నాము? నీ పాదాలు స్పృశించడానికే నాకు యోగ్యత కలిగింది. ఈ ద్వైతము, విశిష్ట అద్వైతము, అద్వైతము, వీటన్నిటికన్నా అవతల ఉన్నటువంటి సాక్షాత్తు పరమ గురువు అని, పరమాత్మతో ఈక్వల్ అంటే జగద్గురువు అని వాళ్ళిద్దరికే కదా పేర్లు. ఇప్పుడు ఎందరో ఉండొచ్చు, పేర్లు మనం పెట్టేసుకోవచ్చు, కానీ జగద్గురువు అని ఎవరన్నారు? కృష్ణ పరమాత్మని, శంకరాచార్యులు. అటువంటి వాళ్ళిద్దరు సమక్షంలో ఉండి ఆ తల్లి అప్పుడు ఆ తల్లిని చూస్తూ, తల్లి ఆ పరమాత్మ దర్శనం అలా చూస్తూ 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 అందులో విలీనం అయిపోయింది. దానికన్నా ఇక్కడ అందు పాయింట్ అని, అది మోక్షమే, మోక్షం కాదంటం లేదు. ఆ మోక్షానికన్నా ఇది సహజం అండి. రమణులు ప్రసాదించి సహజం. ఎందుకు హృదయస్థానంలోకి పంపించాడండి. తన కంటి చూపు ద్వారా తన జ్యోతి వెళ్ళి పరమాత్మ కలిసిపోయింది. అది వేరే విషయం, కాదంటలేదు, అది లేదంటలేదు, అది కరెక్ట్ కాదంటానికి ఎవరు కాదంట. ఆది శంకరాచార్యులు చేసిన పని. కానీ ఈనాటికైనా, ఏ నాటికైనా, ఎప్పటికైనా ఎంత సహస్రాలను గెలిపి సహస్రాధాన్ని దాటేసి, చక్రాలన్నీ దాటేసి సహస్రారంలోకి వెళ్ళిపోయి సహస్రారానితో దాటేసిన చివరికి సహస్రారానికి, హృదయస్థానానికి మళ్ళీ అమృతనాడి ఉందండి. ఈ సహస్రారం నుంచి హృదయస్థానంలోకి ఓపెన్ అవుతుందండి. అప్పుడు సహస్రారంలోకి వెళ్ళిన తర్వాత అది క్రియాలో కేచరి ముద్రతో సాధ్యపడుతుంది. అది దానికి వివరణ నాకు తెలియదు. అంటే గురువు గారి వాక్యం నా హృదయానికి టచ్ అయిపోయింది, అది అలా జరుగుతుందని అంతే. మళ్ళీ దాని ఎవరు నాకు తెలియదు. అదేనండి, నేనేమి చదువుకోలేదు, నాకేమీ తెలియదు, కానీ ప్రాక్టికల్ అనమాట. అది గురువు యొక్క దయ, అనుగ్రహం అని చెప్పడం కూడా చిన్న మాటలు, అది అంతే. గురువుని మీ దయ, మీ అనుగ్రహం అనుకోవాలని అనుకుంటే ఇచ్చే పని అయితే లేదన్న, అది అవసరం లేదు. అంటే మీకు అదే చెప్తున్నానండి. ఇప్పుడు మనందరికీ తల్లులు ఉన్నారు. ఆ తల్లుల పేరు ఎల్లమ్మ, పుల్లమ్మ, సుబ్బమ్మ పేర్లు ఉన్నాయి. మరి గాడ్కి కూడా మదర్ ఉందండి. మన అల్టిమేట్ గాడ్ అంటాం కాదు, గాడ్కి కూడా మదర్ ఉంది. అది లలితాదేవో, దుర్గాదేవో, లేకపోతే గాయత్రీదేవో ఏదో పేర్లు పెట్టి, సావిత్రో ఏదో పేర్లు పెట్టి ఏమి కాదు. గాడ్ మదర్ సైలెంట్, సైలెన్సే గాడ్ మదర్. మౌనమే. కానీ ఆ మౌనం నీ హృదయంలో నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు, అంతర్గత మౌనం అయినప్పుడు ఆ హృదయంలో ఆ మౌనంతో నువ్వు ఆ మౌనాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆ మౌనమే నీ స్వరూపం అయిపోయినప్పుడు, నువ్వు అలా కూర్చొని ఉండగా నీ ముందు అలా భగవంతుడు తిరుగుతూ ఉంటే ఆడు వండుకోవడానికి చూడాలన్నది. అట్టిదే ఆ మౌనం. ఏమని భగవంతుని చూడాలని అనిపించకపోవడానికి రీజన్ లేదు. ఆయన అంటే ఇష్టం కాదని కాదు, అవసరం లేదు.
అలాగే రమణుల వారి గురించి ప్రపంచానికి వ్యక్తపరిచినటువంటి అయ్యా పాల్ బ్రంటన్ ఆయ్. రహస్య భారతంలో నా అన్వేషణలో అవునండి, పాల్ బ్రంటన్ రమణుల వారికి ఒక చాప్టరే రాయటం అనేది ఇది జరిగిందండి, జరిగింది. అలాగే పాల్ బ్రంటన్ కూడా ఒకప్పుడు పప్పులో పడ్డాడండి. ఉమ్, అంత రాసి అంత చేసి అంత అసలు భగవాను రమణుడి యొక్క తత్వాన్ని మహా దేశ విదేశాలంతా వ్యాప్తి చెందడానికి మహాకారకుడయ్యాడు, అందులో డౌట్ లేదండి. కానీ ఒకరోజు భగవాన్ సమక్షంలో కూర్చుని పాల్ బ్రంటన్ అండి కొన్ని స్లిప్పులు రాసుకుని స్లిప్పులు పెట్టుకుని స్లిప్పులు రాయడం అలవాటు ఎవరికైనా పాల్ బ్రంటన్కి. అది వద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న ఆశ్రమాధికారులు ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు ఆ మాట అన్నారండి, మీరు రాసుకుంటాం ఏదన్నా ఉంటే మీ ఇక్కడ సంఘటన జరిగిపోయిన తర్వాత ఏకాంతంగా ఉండి రాసుకోండి, ఇక్కడ బయట స్లిప్పులు తీసి రాసుకుంటాం అనేది నిషేధం, రాయకూడదు అన్నాడు. అది చెప్పడానికి మీరెవరని అడిగారండి పాల్ బ్రంటన్. అది ఇక్కడ ఆ పని చేయకూడదు అన్నారు వాళ్ళు. పోలిని అలా చేసుకునే ఉండని భగవాన్ ఏమీ అనలేదు, చెయ్యొద్దని అనలేదు, తటస్థంగా మౌనంగా ఉన్నారు. భగవాన్ అలా మౌనంగా ఉన్నారని ఆయన బాధపడి వెళ్ళిపోయాడు లేచి. అది సబ్జెక్ట్లో నాన్నగారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, ఇంత సబ్జెక్ట్ ఉన్నవాడు, ఇంత క్లారిటీ ఉన్నవాడు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఈ అవమానాన్ని భరించలేక వెళ్ళిపోయాడు, అది అహంకారం యొక్క స్వభావం అన్నారు. అంటే ఆ బాల్ బ్రంటన్ గురించి మనం ఏమీ మాట్లాడుకుంటలేదండి. చూసారండి, అంటే ఎంత అజాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉన్నా అహంకారం అనేది ఏ రూపంలో వచ్చి ఏ రకంగా వచ్చి మనల్ని తన వెంపుకు లాక్కుంటుందన్నది ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయంలో చెప్పారు. అంటే అహంకారం చూసారంటే అంత జ్ఞానం ఉంది, అంత విజ్ఞానం ఉంది. నా ద్వారా భగవాన్ దేశ విదేశాలంతా పాగిపోయి భగవాన్ చరిత్ర ఈరోజు ఇలా తెలియబడిందంటే కారకుడు నేనే అయిపోయిందండి. అది తెలియదండి. మళ్ళీ మనం అది గ్రహించినాం. ఆయన రాసింది గ్రంథాలు మనం చూసుకోవాలి, చదువుకోవచ్చు, అది మనకు కావాలి. కానీ ఆయన చూసారని ఎక్కడ బోల్తా పడ్డాడు అంటే ఆయనైనా సరే ఇదైనా సరే ఎక్కడైనా సరే ఎవరైనా కానీ జారకుండా జాగ్రత్తగా అహంకారం ఎలా తీసుకొస్తే ఎలా మళ్ళీ మునిగిపోతాడో, ఎన్ని రూపాలు ధరిస్తుందో. ఎవరెస్ట్ ఎక్కేవాడు ఎంత జాగ్రత్తగా ఎక్కుతాడో అంత జాగ్రత్తగా పరమాత్మ స్థితికి అడుగడుగు వేసుకుంటూ, ఎందుకంటే ఎవరెస్ట్ స్థితికి ఎక్కేటప్పుడు పైనుంచి మంచుకొండ రూపంలో ఇరిగి పడవచ్చు, కాలు జారి పడవచ్చు, ఎన్నో రకాలుగా ఛాన్సెస్ ఉన్నాయి, నీకు ఊపిరాడకపోవచ్చు. అలా ఈ అహంకారము, ఈ యొక్క విమర్శ, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని మీరు అరుణాచల దర్శనంలో మాకు దర్శనం చేయించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా చాలా థ్యాంక్ యూ. మాకు కూడా చాలా సంతోషం అండి. ఈ విధంగా ఇక్కడ ఈ సన్నిధిలో ఇది సాక్షాత్తు అరుణాచలంగానే నేను స్వీకరించి వచ్చింది ఇది. అలాగే గురువరేణ్యులు, గురువులకే గురువైనటువంటి పత్రిజీ గారు మన సమక్షంలో ఇక్కడ దగ్గరుండి ఆయన కార్యక్రమాన్ని ఆయన చక్కగా నిర్వర్తించుకున్నారు. అది చూసే భాగ్యాన్ని కలిగించారు. చాలా చాలా థ్యాంక్ యూ. అఖండ మండలాకారం వ్యాప్తం వేన చరాచరం అన్నప్పుడు అందరూ గురువులు ఏకత, అందరూ గురువులు ఒకటే. అన్ని గురు స్వరూపాలు, శరీరాలు వేరు కావచ్చు కానీ గురు స్వరూపం ఒకటే, గురుతత్వం, మూలతత్వం మనకు కావాలండి. ఆ మూలతత్వమే ఇలా పిలువబడుతుంది కాబట్టి, ఎందుకంటే తన స్థానంలోకి తెచ్చుకుంది కాబట్టి, అది తన స్థానం అంటే తన స్థానమే కాబట్టి, తన స్థానం కాబట్టి. థ్యాంక్ యూ.